సమాజానికి ఉపయోగపడే ఎన్నో పాటలు. వానమ్మ వానమ్మ అనేటువంటి పాటను కూడా కంపోజ్ చేసింది ఈ సంగీత దర్శకులు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. అట్లా మా నాన్న ఏంటంటే నేను పోర్ చేసి మొండోండి పాట. నేను బయట బాగా పాడేవాడిని, చెయ్యి మీద పాడలేకపోయేవాడిని. ప్రకృతిని కాపాడాలని తాపత్రయం ఆధారంగా నీరు నిప్పు గాలి. ఈ పాటకి నాకు డబ్బులు రావాల్సిన అవసరం లేదు. ఇవాళ వనజీవి రామయ్య గారికి గద్దర్ అవార్డు వచ్చింది, సంతోషమే. గద్దర్ని అందరూ కూడా ఒక గాయకుడిగా, విప్లవ గాయకుడిగా చూస్తూ ఉంటారు. సో విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు దాని మీద? అంటే వాళ్ళు ఇష్టపడట్లేదు అసలు గద్దర్ అవార్డు ఏంది, వీళ్ళకి ఇవ్వటం ఏంది? ఆ రోజు ఇదేంటి తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ ప్రజలు లేచి సల్యూట్ కొట్టి గౌరవించే ఈ రాష్ట్ర గీతాన్ని, ఆ విషయంలో నేను కూడా వ్యతిరేకమే. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకుల ఒక్కటైన కేతనం. బయట కళాకారులు తీసుకొచ్చి తెలంగాణ పాటలు ఇలాంటి పాటలు కాదు, తెలంగాణ కోసం ఎందుకు చేయను ఇప్పుడు ఎందుకు పాడనన్నాడు? ఇది ఆవేశం కదా, ఇది ప్రశ్నించకూడదా? కేసీఆర్ గారి మీద అద్భుతమైన పాట అంటే 30 మంది కళాకారులతో పాడించడం, 10 మందికి ₹1 కోటి ఇచ్చారు, వాళ్ళు గుర్తించారు. దాంట్లో నేను ఉండాలి. మన గురించి చెప్పేవాళ్ళు ఎవరు? 1200 మందికి అమరవీరులు అయ్యారు, చనిపోయారు. తెలంగాణ వస్తే చాలా, మనకెందుకు, నిజాయితీగా చేశారు. తెలంగాణ వస్తే చాలా అనుకున్నాను నేను, స్వేచ్ఛను కోరుకునేవాడిని. మన అవసరం కోసం సినిమా ఎవరెవరు 32 సినిమాలలో ఎన్ని రిలీజ్ ఈ రోజు కూడా రోమన్. కానీ వేమన శతకం అని కేవలం 100 పద్యాలకు మాత్రం ఎందుకు పరిమితం? 1000 పద్యాలు పాడారు. 1000 పద్యాలు నా సొంత ఖర్చులతో. మీ నాన్న 1000 కోట్లు సంపాదిస్తే దాన్ని 2000 కోట్లు ఎట్లా చేయాలా? అది కదా జీవితం. ఇదా? నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ మనం సాధించుకున్నాము అని అంటే కేవలం రాజకీయ పోరాటం ఒక్కటే కాదు, సామాజిక సాంస్కృతిక పోరాటం కూడా ఉన్నది. సో వీటన్నిటిలోకెల్లా సాంస్కృతిక పోరాటం గురించి ఒకసారి మాట్లాడితే, పాటకు ఉన్నటువంటి ప్రాధాన్యత, పాట నేర్పిన ఆ విధానం కావచ్చు, ఆ పాట చూపిన ప్రభావం కావచ్చు, ఎవరు కూడా కాదనలేదు. ఉద్యమం జరుగుతా ఉన్నప్పుడు, మళ్ళీ దశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్ట్ తయారు చేసినటువంటి ఆ క్యాసెట్టే ఊపిరి పోసింది మళ్ళీ దశ ఉద్యమానికి. అదేదో కాదు, దగాపడ్డ తెలంగాణ. మీరందరూ వినే ఉంటారు. అట్లా జరుగుతున్నటువంటి క్రమంలో చాలా పాటలు రాస్తా ఉన్నారు, చాలా పాటలు కంపోజ్ చేస్తా ఉన్నారు. సమాజానికి ఉపయోగపడే ఎన్నో పాటలు, మీకు చెప్తే ఆశ్చర్యపోతారు కూడా. వానమ్మ వానమ్మ అనేటువంటి పాటను కూడా కంపోజ్ చేసింది మన ముందున్నటువంటి ఈ సంగీత దర్శకులు. అట్లా వస్తూ ఇవాళ ఎక్కడి వరకు వచ్చింది వారి ప్రయాణం అంటే, నిన్న మొన్న ప్రకటించినటువంటి గద్దర్ అవార్డులకు సంబంధించి వనజీవి రామయ్య బయోపిక్ గద్దర్ అవార్డు ప్రకటించడం జరిగింది. సో ఆ వనజీవి బయోపిక్ కి కూడా మనతో పాటు ఉన్న ఈ సంగీత దర్శకులే పనిచేశారు. పని చేయడమే కాదు, ఆ సినిమాను, ఆ బయోపిక్ ను అన్ని తానే భుజానెత్తుకొని మోయడం జరిగింది. సో ఇప్పటికే మీకు అర్థమైంటుంది, ఆయన ఎవరో కాదు, సంగీత దర్శకులు బల్లేపల్లి మోహన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టూడియోకి రావడం. సో మీతో మాట్లాడించే దానికంటే ముందు మీ నోటి నుండి వానమ్మ వానమ్మ అనేటువంటి పాట వినాలని చెప్పేసి ఒక ఆశ. థ్యాంక్ యూ. మన టీవీ ప్రేక్షకులందరూ కూడా ముందుగా నమస్కారం. అంటే ఫస్ట్ పాటతో స్టార్ట్ చేద్దామంటారు, అంతే. ఏం పాట పాడాలి? వానమ్మ వానమ్మ పాట పాడు. వానమ్మ. అది ఎప్పుడో 2001లో జరిగిన విషయము. పాట పాడినాక దాని అంత పాట రాసింది జయరాజ్ గారు, అందరూ తెలుసు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. చేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఎదిగేటి మిరపసేను ఎండల్లో ఎండిపాయే, సక్కన్ని మొక్కజొన్న ఎక్కెక్కి ఎడవసాగే, పాలు పోసుకున్న కంకి పాలన్నీ ఉడిగిపాయే, నీళ్ళు పోసుకున్న సేను నీలాడలేకపాయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ.
వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. నల్లని గౌడి బర్రే తెల్లని ఎల్లనావు సైదన్న మేకపోతూ సక్కన్ని లేగదూడ కరువింట్లో పీనుగెల్ల కట్టుకొని కమ్ముకుంటి. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్. కర్రు నడవాకపాయే గొర్రు నడవాకపాయే తాళి పుస్తేలు బాయే తట్టి సెంబులు బాయే నెర్రవారి నా బ్రతుకు హర్రాజు పాలాయే. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. థ్యాంక్ యూ. నిజంగా ఆ విజువల్స్ అన్నీ కూడా తిరుగుతా ఉన్నాయి అన్న నాకు ఒక్కసారిగా. సో ఇది కదా అసలు దగాపడ్డ తెలంగాణ అంటే, ఇది కదా ఈ పాటతో కదా దగాపడ్డ తెలంగాణ ఎట్లా ఉంటది, తెలంగాణ అన్యానికి గురైంది అనడానికి నిదర్శనం ఈ పాటలు కదా అటువంటి రోజుల్లో. ఈ పాట మలిదశ ఉద్యమంలో 2001లో కేసీఆర్ గారు వీళ్ళందరూ కలిసి కరీంనగర్లో కరీంనగర్ మీటింగ్లో ఈ పాటల క్యాసెట్ని రిలీజ్ చేద్దామని దగాపడ్డ తెలంగాణ అని పెట్టి ఒక నైట్ ఒక స్టూడియోలో రికార్డ్ చేయడానికి వెళ్తే ఆ స్టూడియో ఖరాబ్ అయితే 12 దాకా స్టూడియో పనిచేయకపోతే మళ్ళీ వందే మాతరం గారి స్టూడియోకి వెళ్ళి రిక్వెస్ట్ చేసి, అప్పుడు కొత్తగా వందే మాతరం గారి స్టూడియో కడితే నైట్ 3 గంటలకు మాకు స్టూడియో ఇచ్చాడు. పొద్దున్నే 9 5 పాటలు రికార్డ్ చేసి. అంటే ఎంత కసి ఉంటే తెలంగాణ మీద, ఎంత తాపత్రయం ఉంటే, ఎంత సాధించాలనే ఒక మనకి అది ఉంటే చేయాలి. అప్పుడు 2001లో కరీంనగర్ మీటింగ్లో 10,000 క్యాసెట్లు శబ్దాలయ స్టూడియోలో డూప్లికేషన్ చేయించి పొద్దున్నే 9 గంటలకి మాకు ఇస్తే మధ్యాహ్నం కల్లా మేము కరీంనగర్ ఒక మెటడోర్ వ్యాన్లో వేసుకొని పోయాం. అక్కడ మా ప్రొడ్యూసర్ గారు ఏమన్నాడంటే స్టాల్స్ పెట్టించాడు, 4-5 స్టాల్స్ మనకి. అంటే మనకి స్టాల్స్ ఎందుకు అంటే జనాలు విపరీతంగా వచ్చారు, అప్పుడు మేధావర్గం మొత్తం వచ్చారు అప్పుడు ఆ ఫస్ట్ మీటింగ్. నేనేమన్నానంటే అన్న, మనం వ్యాపారం చేయొద్దు తెలంగాణ, మనం ఖర్చు పెడితే పెట్టచ్చు, కానీ జనాల్లోకి వెళ్ళాలి, జనాల చైతన్యం కావాలి. ఏం చేయాలని క్యాసెట్ ఇట్లా పట్టి జనాలకి ఇసిరేసి, నేను ఇది వాస్తవం. ఓకే, ఇసిరేసి అందరూ పంచారు క్యాసెట్ కరీంనగర్ సభలో. అది తెలంగాణ ఒక అంటే అప్పుడు చాలామంది కళాకారులు భయపడ్డారు, తెలంగాణ వచ్చేదా సచ్చేదా, మనకెందుకు, మన సినిమా అవకాశాలు పోతాయి, లేకపోతే మనకి ఏదైతే భయపడేవాళ్ళు. అప్పట్లో తెలంగాణ కళాకారులు జూబ్లీ హిల్స్ దాకా వచ్చే స్థాయి లేదు. ఓకే, అప్పుడు ఉప్పల్ ఏరియాలో ఆడేడ కలిసి ఎవరన్నా కలవాలంటే ఎవరినో పట్టుకొని వచ్చి ఇక్కడ సంగీత దర్శకులను కలిసే పరిస్థితి ఉండే అప్పట్లో. ఆ టైంలో మనం ఈ క్యాసెట్ చేసాం. ఇంకా వివరాలకి వెళ్ళే కంటే ముందు బల్లెపల్లి మోహన్ అన్న స్వస్థలం ఎక్కడ, సో మీ ఊరి పేరే మీ ఇంటి పేరుగా ఎందుకు మారాల్సి వచ్చింది, మీ తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు, మీరు సంగీతంలోకి రావడానికి మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏంటంటే ఏం చెప్తారు? అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా పాటలు ఇష్టం నాకు. నేను చాలా సందర్భాల్లో కూడా మీరు వింటే తెలుస్తుంది, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఓకే, చిన్నప్పటి నుంచి కూడా నాకు పాటలు వినటం ఇష్టం. మా విలేజ్లో మేము వ్యవసాయ కుటుంబం, మా అమ్మ నాన్న వ్యవసాయం, నేను కూడా వ్యవసాయం చేశాను. నాకు వ్యవసాయం తెలవదంటూ లేదు, వ్యవసాయం మొత్తం తెలుసు, చేశాను. ఆ చిన్నప్పుడు ఈ వివిధ భారతి శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అని 2 గంటల 45 నిమిషాలకి పాటలు వస్తాయి. 1-2 పాటలే తెలుగు పాటలు వేసేవాళ్ళు, చాలా మంది తెలియదు ఈ జనరేషన్. ఆ పాటల కోసం నేను టేప్ రికార్డ్ పట్టుకొని రెడీగా ఉండేది, ఆ తెలుగు పాటలు వినడానికి. తెలుగు పాట అప్పుడు క్యాసెట్లు ఇవన్నీ మనకు అందుబాటులో లేవు, మనం కొనుక్కునే స్థాయి కూడా కాదు క్యాసెట్ ఉంటే. ఓన్లీ వివిధ భారతి, శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. అప్పుడు వచ్చేది ఒక పాట, జూమని కొండగాలి కత్తిలా అంటుతోంది, తీయని కోరిక రగిలిందిలే, నీవే నా ప్రేయసివే నీకేలే అందుకో ప్రేమ గీతం. లంకేశ్వరుడు సినిమా. ఆ పాట కోసం వినేది అసలు ఇప్పుడు కూడా. ఆ పాట అంటే ఒక ఇది ఉంటుంది, చిరంజీవి గారి సినిమా. ఓకే, అయితే ఆ పాటలు అలా వినుకుంటూ నేను పెరిగాను. మా వ్యవసాయ కుటుంబంలో మా అమ్మ, మా నాన్న, 3 తమ్ముళ్ళు. అయితే మా వ్యవసాయ కుటుంబంలో ప్రతి వాళ్ళు ఏం చెప్తారంటే అనేకమైన కష్టాలు పడి వచ్చినా, అంటే కష్టం కాదు, అది ఇష్టంగా చేసే పనులు మనం ఏ చేసినా. అలా చేసుకుంటూ మా అమ్మ మంగళహారతులు పాడేది. మా అమ్మకి గాత్రం అద్భుతంగా పాడి, ఆమె నుంచి నాకు సంక్రమించిందని నేను అనుకుంటాను. తల్లి
అలా అలా నేను పాడుకుంటూ నేను వ్యవసాయం చేసే రోజుల్లో మా ఇంట్లో ఏంటంటే మేము పాలు కూడా అమ్మేవాడు. ఓకే. ఉదయము పాలు పోయటానికన్నా పోవాలి నేను, లేదా అరగ దున్నటానికన్నా పోవాలి. ఏదో ఒక పని చేయాలి. మా ఫాదర్కి నేను కొంచెం ఎదిగినాడు. అప్పుడు ఏంటంటే చదువుకోమని మా నాన్న చెప్తే ఈ 7th క్లాస్ ఫెయిల్ అయినా. ఇంగ్లీష్ రాదు మనకి. అప్పట్లో ఇంగ్లీష్ చెప్పేది ఏంటంటే 5వ తరగతి నుంచి ఏమో ఇంగ్లీష్ ఉండేది, ఏబిసిడీ నేర్పేది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఎల్కేజీ యూకేజీ నుంచి ఇంగ్లీష్ మాకు అప్పుడున్న సారు 15 రోజులకు ఒకసారి వచ్చి ఏదో మమ్మ అనిపించిపోయేవాడు, మాకు రాపోయేది. అది మా గవర్నమెంట్ స్కూల్ కదా. ఏ ఇయర్లో అన్నా ఇదంతా జరిగింది? ఆల్మోస్ట్ ఇదంతా 75, 80sలో. ఆ టైంలో మనం చిన్నవాళ్ళం, మనకు తెలియక 7th ఫెయిల్ అయితే మా ఫాదర్ని నేనేంటంటే ఫెయిల్ అయిన తర్వాత మా ఫాదర్ని తీసుకున్నామ్మా అన్నాడు మా సారు. నేను ఫెయిల్ అయిన సంగతి ఇంట్లో తెలుస్తుందని నేను స్కూల్కి పోనని మరి మోరాన్ చేసి ఇంట్లోనే ఉన్నా. నేను వ్యవసాయం చేస్తాను, నేను అది చేస్తా, ఇది చేస్తాను. అట్లా మా నాన్న ఏంటంటే నేను పోరు చేసి మొండోండి బాగా. ఏదైనా అనుకుంటే పోతే నన్ను సరే ఏదన్నా వ్యవసాయానికి ఉపయోగపడతాననే గుంట కట్టడానికి వ్యవసాయం చిన్న చిన్న పనులకి పంపించేవాడు. అప్పుడు ఏంటంటే పాటల మీద మమకారం ఉండి అరక దున్నుకుంటూ మా గుబ్బ చెట్టు ఉండేది. గుబ్బ చెట్టుకి టేప్ రికార్డ్ కట్టి పెద్ద సౌండ్ పెట్టి అరక దున్నేవాడు. ఓకే. అక్కడ వరకు వినిపించాలని ఇనుకుంటూ వేసేవాడు కదా. ఇది చాలా ఇంటర్వ్యూలో చెప్పిన. అంటే ఓకే. కొంతమంది అన్నారు అంటే చాలా మంది ఏమంటారు పాలిష్డ్గా చెప్పాలంటారు. జరిగినట్టు చెప్పేదే ఇంటర్వ్యూ. అవును. చాలామంది నేను ఇది చేశాను, అది కాదు. ఏంటంటే వాస్తవికంగా ఉండాలి. జరిగిన అంటే రేపు నెక్స్ట్ తరాలకి బల్లేపల్లి మోహన్ ఇంటర్వ్యూ అంటే చూస్తే నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి నా గురించి తెలిసిన వాళ్ళు తిట్టుకుంటారు కదా. అవును. అందుకే వాస్తవాలే చెప్తాను. అట్లా జరుపుకుంటూ వచ్చింది. తర్వాత ఏమైందంటే 7th ఫెయిల్ అయిన తర్వాత వ్యవసాయం చేయలేక, వ్యవసాయం ఇంత కష్టం ఉంటుందని మళ్ళీ చదువుకుందామని వచ్చి డైరెక్ట్ 10th ఫీజు కట్టి 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఇట్లా ఎలా వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో నాకు ఒక చిన్న రికగ్నిషన్. సింగర్ పాటలు పాడాను భయం. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత పాటల పోటీలు పెడతారు. ఖమ్మం ఏంటంటే పాటలకి చాలా ప్రాధాన్యత ఇచ్చే జిల్లా. చైతన్యం కమ్యూనిస్ట్ ఆలోచన, కమ్యూనిస్టులు ఎక్కువ కదా అక్కడ. పాటలు కల్చరల్ బాగా ఉండేది. ఆ కల్చరల్లో భాగంగా మా కాలేజీలో కూడా పీడిఎస్ ఎస్ఎఫ్ఐ ఉంటుంది కదా, వాళ్ళు పాటల పోటీలు పెట్టేది. దాంట్లో నేను బయట బాగా పాడేవాడిని, స్టేజ్ మీద పాడలేకపోయేవాడిని. అప్పుడు నా ఫ్రెండ్ మీలాంటి మిత్రుడు ఏం చేసినంటే ఆ పాటల పోటీలు నా పేరు ఇచ్చాడు. అన్ఎక్స్పెక్టెడ్గా నలుగురు పిలిచిన తర్వాత నా పేరు వచ్చేసరికి నేను షాక్ అయినా. మీకు తెలియదు? నాకు తెలియదు. ఓకే. అంటే చెమటలు పట్టిపోయాయి నాకు అసలు. నా పేరు వచ్చేసరికి సారు వాళ్ళు అందరు కదా. ఓకే. అప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చి నెట్టిండు, పాడాలి. అప్పుడు పాడిన పాట అందమైన నా ఊహల మేడకు ఆవిడమణి దీపం, అంది అందని నాశలకు ఆవిడపడి రూపం, ఆ తలపే నా ధ్యానం, ఆ అభినవ దేవత నా ప్రాణం. ఈ పాట నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఓకే. సో ఫస్ట్ పాడిన పాట అదే మీరు స్టేజ్ మీద? వాస్తవంగా స్టేజ్ మీద అంటే కాంపిటీషన్లో పాడిన పాట ఫస్ట్ అది. ఆ తర్వాత అనేకమైన పాటలు నేర్చుకోవటం ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ కాబట్టి ఒక్కొక్క పాట నేర్చుకోవటం. ఈ ఎక్కువ సామాజిక గీతాలు పాడేవాడిని అప్పట్లో ఖమ్మంలో. అది జోలాలి పాడాలి, జోలాలి పాడాలి, ఈ జోల పాటతో పాపాయి ఆ పాలిని గోల పాపాయి, ఆ పాలిని గోల పాపాయి, అమ్మను రమ్మని పొలం నుంచి రమ్మని పాలిచ్చి పొమ్మని కాకితో కబురంపానో, ఆ కాకితో కబురంపానో, ఆ కాకి చేరలేదు మరి కబురు పంపలేదు, మరి అమ్మ రానేలేదు, మరి అమ్మ రాకపోతే నేను ఏం చెయ్యాలి, నేనేం చెయ్యాలి. అంటే ఈ పాట ఎంత భావయుక్తంగా పాడేదంటే ఏడ్చేవాళ్ళు ముందు జనాలు ఆ పాట వింటూ. అంటే అంత సెంటిమెంటల్గా ఉండేది. అంటే మనం పెరిగిన వాతావరణానికి సంబంధించిన మన దృశ్యాలు చూస్తాం. మన చిన్నప్పుడు మన అమ్మ కూలికి పోయింది, మనం ఇంట్లో ఉంటాం, అది మన కళ్ళలో అంటే పాట రూపంలో బయటకు వచ్చేసరికి కళ్ళ మన నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇలాంటి పాట, ఈ పాట ఎన్నో వేదికల మీద అద్భుతంగా పాడే. తర్వాత డిగ్రీకి వచ్చాం. సో మనం ఒకసారి ముందుకు వచ్చి ఇటీవల కాలంలో గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు.
మీరు పనిచేసిన సినిమా వనజీవి రామయ్య గారి బయోపిక్ కి. ఎస్. సో చాలా మంచి విషయము, మంచి పరిణామం. అందరూ కూడా వస్తే బాగుంటుంది అనుకున్నారు. అందులో భాగంగానే ఆ సినిమాకి కూడా, ఆ బయోపిక్ కూడా అవార్డు వచ్చింది. సో వనజీవి రామయ్య గారి ఆ మూవీ ఆపర్చునిటీ మీకు ఎట్లా వచ్చింది? సో దానికి మీరు పనిచేసిన విధానం ఎలా ఉన్నది? దాంట్లో మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలు ఏంటి అంటే? అంటే వనజీవి రామయ్య గారు ఖమ్మం జిల్లా వాస్తవ్యులు. ఓకే. ఖమ్మం జిల్లాలో పుట్టి ఐక్యరాజ్య సమితి దాకా పోయిన ఒక గొప్ప వ్యక్తి. ఆయనకు కోట్లు లేవు, వేల కోట్లు ఉన్నోళ్ళు కూడా ఐక్యరాజ్య సమితి దాకా పోలేదు, పోరు కూడా. డబ్బుతో ప్రామాణికం కాదు ఇది. అంటే ఈ సొసైటీ కోసం ఎవరైతే పనిచేస్తారో నిబద్ధతతో, ప్రచారం హంగు ఆర్భాటాలు లేకుండా తన పని తాను చేసుకుంటూ పోయినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మన వనజీవి రామయ్య గారు. ఆయన ఎప్పుడూ పబ్లిసిటీని కోరుకోలే. నేను చదువుకునే రోజుల్లో నేను చూస్తున్న క్రమంలో వర్షం వస్తుంటే వెనక సైకిల్కి వెనక ముందు చెట్లు కట్టుకొని ఆ తడుస్తుంటే తొక్కుకుంటూ పోతుంటే నేను చూశాను. ఓ, ప్రత్యక్షంగా మీరు చూసారు? నాకు బాగా పరిచయం వనజీవి రామయ్య గారు. ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి పోయినా నేను. మా అమ్మమ్మ గారు ఊరు అదే రూట్లో. మా అమ్మమ్మ గారు ఊరు ఆ పోత అక్కడ మంచం వేసుకొని కూర్చునేవాడు, పడుకుంటే పోయి మందలించిపోయేవాడు నేను. నా ఊహ తెలిసిన తర్వాత. అలాంటి గొప్ప వ్యక్తి ఖమ్మం జిల్లా నుంచి ఐక్యరాజ్య సమితి దాకా పోయిందంటే ఆయన కోసం చేయటం ఇదేంటి అంటే ఈ సొసైటీ కోసం, అంటే ఈ గ్లోబలైజేషన్, పచ్చదనం కోసం. ఇప్పుడు ఈ భూమి అగ్నిగోళం లాగా మండుతుంది అని ప్రతి వాళ్ళు పేపర్లలో మాట్లాడుతుంటారు, టీవీలలో ఇంటర్వ్యూలు ఇస్తుంటారు, చాలా చెప్తుంటారు. అసలు రేపు ఆయనమ్మో అసలు దీన్ని ఆపుతాడా, మొత్తం మొక్కలు నాటేసి ఆపుతాడా అన్నట్టు మాట్లాడతారు చాలా. తర్వాత అయిపోయిన తర్వాత తన పని తాను చేసుకుంటారు. తన కుటుంబాన్ని పక్కన పెట్టి, తన కుటుంబం తన పిల్లలే చెట్లు అనుకొని, ఇలా ఖమ్మం జిల్లాలో ఎన్ని చెట్లు ఉన్నాయి తెలుసా? ఎన్ని చెట్లు నాటాడు ఆయన. కొత్తగా కట్టినటువంటి కలెక్టర్ ఆఫీస్లో, కోర్టులో ఒకటేం తెలుసా, ఆయన వాళ్ళ ఊరు పోయే దారిలో ఇరువైపులా అద్భుతమైన చెట్లు వేస్తే ఆ చెట్లు పెద్దవి అయినాయి. ఆ రోడ్డు వైండింగ్ చేయడం కోసం 2 సంవత్సరాలు ఏమో ఆపారు ఆయన కోసం. ఆయన బాధపడతాడేమని 2 years అవి కొట్టకుండా ఆపారు. తర్వాత ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన కన్విన్స్ చేసి అవి రోడ్డు వెడల్పు, అనివార్యంగా రోడ్డు వెడల్పు చేయాలి, తప్పు కాదు. కానీ అంత పెద్ద చెట్లు నరగటానికి చాలా బాధపడదు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్. దాని మొక్క నుంచి నాటింది ఆయనే కాబట్టి ఆ విలువ ఆయనకు తెలుసు. ఆయన చెట్టు కొడుకుల కంటే అద్భుతంగా ప్రేమించి ఆయన. ఇంకోటి ఏంటంటే ఆయన నిజాయితీ ఉంది చూసారా, హంగు ఆరుబాటాలు, పబ్లిసిటీ లేదు. వానమ్మ వానమ్మ అనేటువంటి పాటను కూడా కంపోజ్ చేసింది సంగీత దర్శకులు బల్లేపల్లి మోహన్ గారు. ఫస్ట్ పాటతో స్టార్ట్ చేద్దామంటారు అంతే. కరీంనగర్ మీటింగ్ లో 10,000 క్యాసెట్లు. మా విలేజ్ లో మేము వ్యవసాయ కుటుంబం, నేను కూడా వ్యవసాయం చేశాను. నాకు వ్యవసాయం తెలవదంటూ లేదు, వ్యవసాయం మొత్తం తెలుసు, చేశాను. ఓన్లీ వివిధ భారతి, శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. మా నాన్న ఏంటంటే, నేను పోరు చేసి మొండోండి బాగా. 7th ఫెయిల్ అయిన తర్వాత వ్యవసాయం చేయలేక, వ్యవసాయం ఇంత కష్టం ఉంటుందని మళ్ళీ చదువుకుందా అని వచ్చి నేను బయట బాగా పాడేవాడిని, స్టేజ్ మీద పాడలేకపోయేవాడిని. పిలిచిన తర్వాత నా పేరు వచ్చేసరికి నేను షాక్ అయినా. నాకు 2nd ప్రైజ్ వచ్చింది. ఈ పాట ఎన్నో వేదికల మీద అద్భుతంగా పాడాను. ఇష్టం, ప్రకృతిని కాపాడాలని తాపత్రయం ఆధారంగా నీరు, నిప్పు, గాలి. కానీ నేను మ్యూజిక్ డైరెక్టర్ అని చాలా తక్కువ మంది తెలుసు. అందరు కూడా ఏమన్నారంటే, వేరే వాళ్ళు పాడటం ఇస్తాను, మీరు చాలా బాగా పాడారు, మీదే వస్తాను. మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, వీళ్ళందరూ కూడా. మనం కూడా అంతే చిన్నప్పుడు. తర్వాత అన్ని ఎత్తులు జిత్తులు తర్వాత పెద్ద అయినాక నేర్చుకుంటా ఉంటాం వాళ్ళ దగ్గర. వాళ్ళ సారు చెప్పిన దాన్ని మనసులో పెట్టుకుని చిన్నప్పటి నుంచి మొక్కలు నాటడం స్టార్ట్ చేశాను. కూడా ఏం మేము ప్రతిపాదన చేయాలనుకున్నా అంటే, ప్రతి స్కూల్లో కూడా ఈ సినిమా వేయాలి. సంగీత దర్శకుడు ఎవరు అంటే బల్లేపల్లి మోహన్ అయితే బాగుంటుంది. నీ గతంలో నీ పాటలు అన్నీ విన్నాం. ఈ పాటకి నాకు డబ్బులు రావాల్సిన అవసరం లేదు. రికార్డ్ చేసి, ఎడిటింగ్ చేసి, ప్రతిదీ కష్టపడు. అంటే జేసుదాస్ గారు పాడినట్టే ఉంటుంది ఆ పాట. ఆ పాటకి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి మనం చేయాలా అంటే, నాకు అది రావటం చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే నేను కూడా స్వచ్ఛంగా చెప్పేది ఏంటంటే, నాకు కూడా ప్రకృతి అంటే అద్భుతమైన ఇష్టం, ప్రకృతిని కాపాడాలని తాపత్రయం. ఎందుకంటే ఈ జీవరాశుల్లో ప్రతిది కూడా బ్రతికేది, ప్రతి జీవరాశి బతికేది ప్రకృతి ఆధారంగా. నీరు, నిప్పు, గాలి, చెట్లు ఉంటేనే. అలాంటిది ఆయన కంకణం కట్టుకుని జీవితాన్ని త్యాగం చేసినంటే ఆయన పద్మశ్రీ ఇవ్వటం తక్కువ. అలాంటి గొప్ప వ్యక్తి సినిమా నేను చేయటం, నాకు అవకాశం రావటం, మా వేముగంటి గారు నన్ను వెతుక్కుంటూ. ఎందుకంటే నేను శిలా నీవే పాట ఒకటి చేశాను అంతకుముందు. అక్కడికే వద్దాం అంటే
శిలా నీవే పాట ఎంత ప్రభావితం చేసిందో జనాల తెలుసు, కానీ నేను మ్యూజిక్ డైరెక్టర్ అని చాలా తక్కువ మందికి తెలుసు. అంటే ఆ పాట విన్న తర్వాత ఇతను కరెక్ట్ అని చేసి నా ఛానల్లో ఉన్న నా పాటలని వింటే ఎక్కువ ప్రకృతి మీద ఉంటాయి, సామాజిక గీతాలతో పాటు ప్రకృతి మీదనే ఎక్కువ పాటలు ఉంటాయి. అవన్నీ విన్న తర్వాత ఇతను ప్రకృతి ప్రేమికుడు అని నన్ను పిలిచి వారు నాకు ఈ అవకాశం ఇవ్వటం, నిజంగా నేను ఆ సినిమాకు పనిచేయడం నాకు చాలా ఆనందం. ఓకే, సో ఆ సినిమా నుంచి ఒక పాట మా కోసం. ఆ సినిమా ఏంటంటే ఆ సినిమా కూడా 7-8 చరణాలు, ఒక 10 చరణాలు దాదాపు దాంట్లో ఒక పాటలో అంటే డైరెక్టర్ గారు ఏం చేశారంటే ఒక పాటని ఒకసారి పెట్టడం కంటే సందర్భానుచితం అక్కడక్కడ ప్లే చేద్దామనేది వారి యొక్క అభిప్రాయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా అద్భుతమైన పాట రాయించారు. ఆ పాటని నేనే పాడాను, సంగీతం సమకూర్చి స్వరకల్పన చేసి మొత్తం నేనే పాడాను. యాక్చువల్గా ఏంటంటే పెద్ద సింగర్స్తో పాడిద్దామని అనుకొని తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత పాడిన తర్వాత అందరు కూడా ఏమన్నారంటే వేరే వాళ్ళకి పాడటం ఇస్తాను, మీరు చాలా బాగా పాడారు, మీదే ఉంచుతాను. మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, వీళ్ళందరూ కూడా ఆ పాట నేను పాడిన విధానం నచ్చి ఉంచారు. వేరే వాళ్ళతో పాడేయాల్సిన పాట అది ఒక పల్లవి చరణం పాడిపిస్తాను. అంటే ఇది చెట్టుకి మనిషికి అంటే ఒక వనజీవి రామయ్య గారికి ఎంత అనుబంధం అనేది దీని యొక్క సారాంశం. ఓకే, చాలా అద్భుతంగా రాశారు. ఒక పల్లవి చరణం పాడిస్తాం. ఏ బంధం నీది ఏమి బంధం, మొలక నుండి మాను వరకు సంబంధం, కట్టుకున్న బంధం కన్న బంధమో కాదని పెంచుకున్న చెట్టుతో అనుబంధం. ఏ బంధం నీదేమి బంధం, మొలక నుండి మాను వరకు సంబంధం, కట్టుకున్న బంధం కన్న బంధము కాదని పెంచుకున్న చెట్టుతో సంబంధం. ఏ బంధం ధరణిపైన జనియించిన మానవ జాతి పశుపక్షాదులు కోట్ల మనుగడకు జీవమైన చెట్టు తల్లితో సంబంధం. ఏ బంధం నీదేమి బంధం, మొలక నుండి మాను వరకు సంబంధం, కట్టుకున్న బంధం కన్న బంధము కాదని పెంచుకున్న చెట్టుతో సంబంధం. నేల నడిగినా నింగి నడిగిలా గాలి నడిగిలా గోయి తీసి చెట్టు నాటి నీళ్లు పోసి ఆకాశాన్ని తాకేట వనముల పెంచే సంబంధం. ఏ బంధం నీదేమి బంధం, మొలక నుండి మాను వరకు సంబంధం, కట్టుకున్న బంధం కన్న బంధము కాదని పెంచుకున్న చెట్టుతో అనుబంధం. ఉన్నవారిని కన్నవారిని కాదని చెట్టుతోని బంధం పెంచుకున్నాడు వనజీవి రామయ్య. నిజంగా ఆయన మొన్న అంటే ఆయన జీవితాన్ని చదివినప్పుడు పుస్తకంలో కూడా ఉంటుంది, మా డైరెక్టర్ గారు చెప్పారు. ఆయన పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తే నైట్ మొక్కలు నాటడానికి పోయింది. పొద్దున్నే వస్తే అందరు తిట్టారట ఆయన, ఏంటి ఇది అని. అంటే ఎంత అసలు ఆయనకి ఎంత అంకిత భావం, ఏమనాలి ఆయన్ని మనం, ఏమనగలం, ఎంత గొప్ప వ్యక్తి. ఏమై ఉండొచ్చు సార్, ఆయనను ప్రభావితం చేసిన అంశం ఏమై ఉండొచ్చు చెట్లు నాటడానికి? అయితే వారు చెప్పింది ఏంటంటే చిన్నప్పుడట వాళ్ళ సారు అంటే చిన్నప్పుడు కల్మషం లేని మనసు ఉంటుంది ప్రతి వాళ్ళకి కూడా, దేవుళ్ళు అంటే వాళ్ళు అంటుంది కదా పిల్లల్ని, మనం కూడా అంతే చిన్నప్పుడు. తర్వాత అన్ని ఎత్తులు జిత్తులు తర్వాత పెద్ద అయినాక నేర్చుకుంటా ఉంటాం వాళ్ళ దగ్గర. చిన్నప్పుడు వాళ్ళ సారు పిలిచి మనం జీవితంలో ఏదో ఒకటి చేయాలి, మనం అక్కడంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, ఈ భూమిని కాపాడటానికి చెట్టే ముఖ్యం, నువ్వు చెట్లు నాటాలి అని వాళ్ళ సారు చెప్తే అది మైండ్లో పడ్డదట. వాళ్ళ సారు చెప్పిన దాన్ని మనసులో పెట్టుకుని చిన్నప్పటి నుంచి మొక్కలు నాటడం స్టార్ట్ చేశారు. కానీ చాలా గ్రేట్ సార్ ఆ సినిమాకి అవార్డు రావడం అనేది. ఎట్లా సార్ ఇప్పుడు ఆ సినిమాని థియేటర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా? అంటే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్కి అదేవిధంగా సెలక్షన్ కమిటీ వాళ్ళందరూ కూడా నిజంగా ఈ సినిమాని గుర్తించడం అనేది నిజంగా ఆనందకరం.
వాళ్ళకి నిజంగా ఈ మన టీవీ తరపు నుంచి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా తరపు నుండి. ఎందుకంటే ఇది ఒక ఇన్స్పిరేషన్ సినిమా, ఎన్ని కమర్షియల్ కాదు. ఇది ఏం చేస్తున్నాం అంటే రేపు గవర్నమెంట్ కూడా ఏం మేము ప్రతిపాదన చేయాలనుకున్నాం అంటే ప్రతి స్కూల్లో కూడా ఈ సినిమా వేయాలి, పిల్లల్ని ప్రభావితం చేయాలి. ఎందుకంటే కల్మషం లేని దేవుడులా ఆలోచించే చిన్న పిల్లలు ఎవరైనా దీని మీద ప్రభావితం కావచ్చు ఈ సినిమా చూసిన. కాబట్టి ప్రతి గ్రామాలలో కానీ ప్రతి స్కూళ్ళల్లో కానీ ఇది వేయాలనేది మా ఆలోచన. తర్వాత ఎంతవరకు గవర్నమెంట్ అప్రోచ్ అయిన తర్వాత వారు ఏమంటారు అనేది ఒక ఆలోచన. ఇప్పుడు ఏమైందంటే ఇది యాక్చువల్గా అవార్డు కోసం స్టార్ట్ చేసిన సినిమా. నేను చెప్పొచ్చు లేదో మా డైరెక్టర్ గారు చెప్పాలి, మా ప్రొడ్యూసర్ చెప్పాలి, నేను మ్యూజిక్ డైరెక్టర్. కాకపోతే దీంట్లో నా భాగస్వామ్యం ఉంది కాబట్టి నేను అన్నీ చెప్తున్నాను. నేను మొత్తం సినిమా మొత్తం కూడా ప్రతి షాట్, ప్రతి సినిమా, ప్రతి షూటింగ్లో నేనున్నాను, నా బాధ్యత ఉంది కాబట్టి చెప్తాను. ఇదేంటంటే ఇప్పుడు పెద్ద సినిమా అంటే 2 గంటల 10 నిమిషాలు సినిమా చేయాలనేది నిన్న మా డైరెక్టర్ గారు అంటే వారి మైండ్లో ఉంది. నిన్న చెప్పారు, నిన్న వేరే ఇంటర్వ్యూలో చెప్పారు, మేమంతా వెళ్ళాము. ఆ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఇది పెద్ద సినిమాగా మాకు బాధ్యత పెరిగిందంటే ఇది పెద్ద సినిమా చేయాలి, ఇది ప్రతి స్కూల్లో కూడా వేయాలనేది వారి ఆలోచన. ఈ అవార్డు 19వ తారీఖు ఉంది కదా, తర్వాత మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోతాం. షూటింగ్ కంప్లీట్ అవ్వాలి అంటే 45 మినిట్స్ మనం అవార్డ్స్ కోసం 45 మినిట్స్ ఎంతో మనం సబ్మిట్ చేయాలి కదా. అది చేసి సెన్సార్ చేసి మన కమిటీకి సబ్మిట్ చేసాము. సబ్మిట్ చేసి వారు చూసి దాన్ని ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ గా సెలెక్ట్ చేశారు. అది ఆనందం. ఏమనిపించింది సార్ అవార్డు అనౌన్స్ చేయగానే? పులకించిపోతాం కదా. మనకి అవార్డు అంటే ఎవరికైనా గుర్తింపు చాలా అవసరం. గుర్తించినప్పుడు ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మన గురువు మన చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు బెస్ట్ అబ్బాయి బాగా పాడావు నువ్వు, లేదా బాగా చదువుతున్నావు అంటే ఎట్లుంటుంది, ఇంటికి వచ్చి 10 మంది చెప్తాం. అట్నే మనకి అంటే మనకి మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చి ఇక్కడ దాకా ప్రయాణం చేసిన తర్వాత ఎంత మ్యూజిక్ డైరెక్షన్ చేసి ఇన్ని పాటలు, కొన్ని వేల పాటలు చేస్తున్నారు. ఇప్పుడు అవార్డు రావడం అనేది చాలా ఆనందకరమైన, చాలా మా టీం అంతా కూడా చాలా హ్యాపీగా. సో మీ టీం అందరికి, ముఖ్యంగా మీకు మా విశ్వం టీవీ తరఫున కూడా కృతజ్ఞతలు సార్. మీకు కూడా విశ్వం టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి నిజంగా మా సినిమా గురించి, మా గురించి మీరు ఇంటర్వ్యూ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. రైట్ సార్. ఇక మీ డిగ్రీ జర్నీ దగ్గరకు ఒకసారి వద్దాము. అక్కడికి వెళ్లే ముందు ఇవాళ ఇందాక మీరు మాట్లాడుతున్నారు కదా, శిలానివే శిల్పినివే అనేటువంటి పాట ఎంతో మందిని ప్రభావితం చేసింది, ఏడిపించింది, స్ఫూర్తి పొందింపజేసింది. సో ఆ పాటకు కూడా స్వరకల్పన చేసింది, సంగీతం అందించింది కూడా మీరే. సో చాలా మందికి అంటే నేను కూడా బయటకు అనుకున్నప్పుడు సో ఈ పాట వినని వాళ్ళు అయితే ఆల్మోస్ట్ ఉన్నారు సార్. అంటే మీ తరం వాళ్ళు కావచ్చు, మీకంటే ఇంకొంచెం తక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, ఆల్మోస్ట్ 70 to 80% ఆ పాట విన్న వాళ్ళే ఉంటారు. కానీ దాన్ని స్వరకల్పన చేసింది మీరు అనేటువంటి సంగతి కూడా కొద్ది మందికే తెలుసు అనమాట. ఇదే మనం ఇంతకు ముందు కూడా మీరు ఇందాక అడిగారు కదా దగాపడ్డ తెలంగాణ, అప్పటి నుంచి ఇప్పటి దాకా పబ్లిసిటీ చేసుకోవటం రాదు. నమ్మాలి మీరు. పాట చేసాము, ఇచ్చాము, అయిపోయింది, మన పని మనం చేసుకుంటూ పోతాం. అది నా తత్వం యాక్చువల్ గా. అది ఏమైందంటే దాన్ని మీడియాకి వెళ్ళాలి, 10 మందికి ఎక్స్పోజ్ చేయాలి, దాన్ని యూట్యూబ్ లో పెట్టాలి, ఆడబెట్టాలి. తెలియదు. నేను ఈ మధ్య కాలంలో అంటే ఎప్పుడో యూట్యూబ్ పెట్టాను కానీ దాంట్లో కంటెంట్ పెట్టకపోయాడు. అంటే పబ్లిసిటీ లేదు, కానీ ఇప్పుడు అనివార్యంగా చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం. సో ఒకసారి ఆ పాట వివరణ ఇస్తూ ఆ పాటను ఒకసారి శిలా నీవే పాట అద్భుతంగా జయరాజన్న చాలా అద్భుతంగా రాశారు. వారికి నిజంగా కృతజ్ఞతలు. 10 మంది జయరాజన్న నాకు చెప్పిన మాట, 10 మంది సంగీత దర్శకుల దగ్గరికి వెళ్ళాను మోహన్ ఈ పాట తీసుకొని, 11వ వాడికి నువ్వు అని చెప్పాడు. లేదు, ఇంట్లో పిల్లలు కానీ నా వైఫ్ కానీ చెప్పింది ఏంటంటే ఈ పాటకి సంగీత దర్శకుడు ఎవరు అంటే బల్లేపల్లి మోహన్ అయితే బాగుంటుంది. నీ గతంలో నీ పాటలన్నీ విన్నాము, నేను చాలా పాటలు చేశాను, జయరాజన్న పాటలు దాదాపు చాలా పాటలు చేశాను. ఈ పాట చేస్తాడో లేదో అనుకునేమో మారుదాం అనుకోవచ్చు, ఎవరో అభిప్రాయం కదా, సంగీత దర్శకుడు మార్చాలనుకోవచ్చు కదా. ఆయన చెప్పేసరికి నేను అదిరిపోయినా. 10 మంది సంగీత దర్శకుల దగ్గరికి వెళ్ళిన పాట నా దగ్గరకు వచ్చిందంటే నా విజయం అనుకోను. నా మీద పెట్టిన ఎఫర్ట్, నమ్మకం, అది అలా కుదిరింది. అలా చేసి అంటే ఆ పాటని చాలా మంది చెప్పారు ఇంత కష్టపడ్డా అంత కష్టపడ్డా కాదు, అంకిత భావంతో దాన్ని చాలా జాగ్రత్త చేసుకుంటూ వచ్చిన. దానికి ఏంటంటే బొమ్మకు మురళి గారు అని నిర్మాత, వారు నాకు ఒక మాట చెప్పారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞత. మోహన్ గారు ఈ పాట జయరాజ్ గారు రాశారు, మీ గురించి చెప్పారు, మీరు నాకు పరిచయం లేదు, మీరు చేస్తున్నారు. ఈ పాటకి నాకు డబ్బులు రావాల్సిన అవసరం లేదు. ఈ పాట ప్రజల్లోకి వెళ్తే చాలు. ప్రజల్లోకి వెళ్తే అంతకంటే ఆనందం లేదు. నేను డబ్బును ఆశించడం లేదు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు ఏదైనా పని చేస్తే డబ్బులు రావాలనుకుంటూ కోరుకుంటాడు. డబ్బులు అక్కర్లేదు, ఇది ప్రజల్లోకి చేరితే చాలు అనుకుంటాడు. అదే జరిగింది. అందుకే ఆనందం. ఆయన చాలాసార్లు మాట్లాడి చెప్పాడు, మోహన్ గారు నా కోరిక తీర్చారు మీరు అంటే. ఆ పాటని భుజస్కంధాలపై వేసుకొని నేనే దాన్ని రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి ప్రతిదీ కష్టపడు అంటే 6 నెలలు నేను దాన్ని ఎడిటింగ్ చేశానంటే మీరు అర్థం చేసుకోండి. 6 నెలలు 6 నెలలు చేశాను. అంటే ప్రతి బిట్టు సైట్లలోకి వెళ్ళి ఎత్తికాల్సి వచ్చేది.
అది షూట్ చేసింది కాదు కదా. ఆ సందర్భానికి తగ్గట్టు ఏది బాగుంటుంది అది బాగుండదు. ఒకసారి ఈరోజు బాగుంది, రేపు బాగా మామూలు ఇంకోటి బెటర్మెంట్ దొరుకుతుంది, అది తీసుకొచ్చేవాడిని. ఇంకేదో బెటర్మెంట్, ఇక్కడ ఇది బాగలేదు అక్కడ. మా ఇంట్లో మా పిల్లలు నా వైఫ్ అయితే మార్నింగ్ 3-4 వరకు ఎడిటింగ్ చేస్తుండేవాడిని ఇంట్లో. తిట్టేవాడిని. మా పాప ఏం డాడీ, ఏం శిలా నీవు, ఏం పాట డాడీ, ఆరోగ్యకరం. మా పాప కూడా కళాకారిణి, కానీ ఇన్ టైంలో చేయ డాడీ, హెల్త్ ఖరాబ్ అయింది. మా మిస్సెస్ అయితే పాపం అనలేక ఆయన తాపత్రయమని, ఆమె కూడా బాధ ఉంటుంది కానీ ఏదో ఆయన తాపత్రయమని మోహన్ పడుకో అని చెప్పేది. కానీ అంత కసితో చేశాను. అది ఏంటంటే ఖచ్చితంగా దాన్ని మనం జనాలకు తీసుకెళ్ళాలని. ఆ పాట ఒక్కసారి మా కోసం. ఇలా నీవే శిల్పి, నీవే శిల్పము, నీవే సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో. పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో. జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. ఇది యాక్చువల్గా ఏంటంటే జేసుదాస్ గారితో పాడిద్దామని జేసుదాస్ గారిని కాంటాక్ట్ చేస్తే వారు పాడలేదు అని వారి కుమారుడు విజయ్ గారు ఉన్నారు, విజయ్ జేసుదాస్ గారు. తన్ని ప్రపోజ్ చేసింది వారే, వారితో పాడితే బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్గా నిజంగా జేసుదాస్ గారు పాడినట్టే ఉంటుంది ఆ పాట. ఆ పాటకి సాహిత్యం ఒక ఎత్తు అయితే గాత్రం, ఆ గొంతు కూడా దానికి అంత అద్భుతంగా, ఆ గాత్రం చేయబట్టి అంత హైప్ వచ్చిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది పాడతారు పాటలు, కానీ ఏ పాటకి ఏ గొంతు అయితే అది ప్రజల్లోకి యాక్సెప్ట్ చేస్తారనేది ఒక సంగీత దర్శకుడికే తెలుస్తుంది ఎక్కువ. కాబట్టి నేను ఆయన్ని సెలెక్ట్ చేసి ఆ పాట పాడించడం. పల్లవి కూడా ఒకసారి, అది చరణం కూడా. చరణం పాడి పంటలు పసిడి రాసులు, ఆలమందలు పాలధారలు, పసిడి పూలు. ఎన్ని చరణాలు ఉన్నాయి సార్ ఇవి? 24 చరణాలు. మీరు ఇంకొక పాట కూడా ఇవాళ సమాజాన్ని అందరిని కూడా చైతన్యపరిచింది, అందరిని ఇన్స్పిరేషన్ చేసింది. ఆ పాట వింటే కూడా ఏడవని వాళ్ళు కూడా చాలా మంది లేరు అంటే అతిశయోక్తి కాదు సార్. సో ఆ పాట ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి, ఆంధ్రలో ఉన్నటువంటి వాటి అందరికి కూడా పరిచయమే శిలా నీవే శిల్పి నీవే అనేటువంటి పాట. కానీ ఆ పాటకు సంగీత స్వరకల్పన చేసింది మాత్రం బల్లెపల్లి మోహన్ సార్ అని చెప్పేసి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సో ఒకసారి ఆ పాట మా కోసం. శిలా నీవే శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో. పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో. జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. పాడి పంటలు పసిడి రాసులు, ఆలమందలు పాలధారలు, గరక పువ్వులు గడ్డి పాన్పులు, తుమ్మెదలు తూనీగ నవ్వులు. ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకో. జీవించటంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకో. శిలా నీవే శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో. పండు వెన్నెల నిండు పున్నమి సంధ్య వెలుగులు, ఇంద్రధనసులు సూర్య చంద్రులు కాంతిధారలు, విశ్వమున విరబూసె తారలు. పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో. పుడమి ఎంత గొప్పదో మన పుట్టుకెంత భాగ్యమో. శిలా నీవే శిల్పి నీవే, శిల్పము నీవే సృష్టిలో.
కొండ కోనలు వాగు వంకలు జంట గూవలు జుంటి తేనెలు రామ చిలుకలు గోరు వంకలు కోయిలలు కోనంగులాటలు తనివి తీరదు తనువు చాలదు జీవితంపై ఆశ సడలదు తనివి తీరదు తనువు చాలదు జీవితంపై ఆశ సడలదు శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో వెలుగులను వేటాడు చీకటి చీకటిని చెండాడు వెలుగులు పగలు రాత్రి రాత్రి పగలు జనన మరణం మరణ జననం క్షణము క్షణమొక మధుర గానం జీవితం చిగురాకు తరుణం క్షణము క్షణమొక మధుర గానం జీవితం చిగురాకు తరుణం శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో నీటిలో మన జన్మమున్నది నిప్పులో చైతన్యమున్నది గాలిలో మకరందమున్నది భూమిపైనే జీవమున్నది అమృతనమే అమ్మతనమే అంతరాత్మక సాగిపోతుంది ధరణి సృష్టికి ప్రతి సృష్టినిస్తూ కదిలిపోతుంది జనని శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో ప్రకృతే మన పంచ ప్రాణం ప్రకృతే మన హరితహారం ప్రకృతే మన కల్పవల్లి ప్రకృతే మన కన్న తల్లి ప్రకృతిని కాపాడినప్పుడే ప్రగతి సాగేనో ప్రకృతి విధ్వంసమైతే ప్రాణమాగేనో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కలలు కనకుండా సంద్రం అలలు మీటేనా కదలి రాకుండా మేఘం నదిగా మారేనా చినుకు చినుకు ఒడిసి పడితేనే చిరులు పండేది శ్రమకు జీవం పోసినప్పుడే కడుపు నిండేది శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కాలమన్నది తిరిగి రానిది కాలచక్రం ఆగిపోనిది కాలముకు వెల కట్టగలమా కాలమును భయపెట్టగలమా కాలమన్నది దాచిపెడితే దాగి ఉంటుందా కాలగమనం తెలియకుండా ఫలితముంటుందా శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో కొట్టినా నీ మేలు మరవని గట్టి గుణమే చెట్టులో ఆకు తెంచితే పాలు కారే అమ్మతనమే కొమ్మలో సృష్టిలో జీవజాతికి సృజన ఉన్నది నేర్చుకో ప్రకృతిని కాపాడి నేలకు పర్యావరణం ఇచ్చిపో శిలా నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో అంటే ఇంకా చాలా చెప్పాలి వింటా ఉంటే వినాలనిపిస్తా ఉన్నది. ఎంత ఇన్స్పిరేషన్ కదా సార్ అసలు. అందుకే కదా ప్రజాకవి జయరాజ్ సార్ ఎంత ప్రేమ ఉంటే ఆ పాట రాస్తుడు ప్రకృతి మీద. సో నిజంగా మీకు జయరాజ్ సార్కి పాడిన వాళ్ళకందరికి కూడా నిజంగా ధన్యవాదాలు సార్. నిజంగా ఎందుకంటే ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నటువంటి పాట ఈ రోజుకి కూడా అది. థ్యాంక్ యూ సార్. సో ఇంకా ఈ విషయాలన్నీ ఇట్లా ఉంటే ఒక్కసారి మిమ్మల్ని మాత్రమే అడగాలనేటువంటి ప్రశ్న ఒకటి ఉన్నది. ఏంటి అని అంటే ఇవాళ వనజీవి రామయ్య గారికి గద్దర్ అవార్డు వచ్చింది, సంతోషమే. సో ఇలాంటి సృజనాత్మకంగా ఉన్నటువంటి సినిమాలకు కావచ్చు, సామాజికంగా అదేవిధంగా చైతన్యపరిచేటువంటి సినిమాలకు గద్దర్ అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే గద్దర్ని అందరూ కూడా ఒక విప్లవకారుడిగా, ఒక చైతన్యవంతుడిగా, ఒక గాయకుడిగా, విప్లవ గాయకుడిగా చూస్తూ ఉంటారు. సో అట్లాంటి గద్దర్ అవార్డ్స్ని ఇవాళ ఇట్లాంటి సినిమాలకు ఇస్తూనే ఇంకొన్ని ఐటమ్ సాంగ్స్ కూడా ఇస్తూ ఉన్నారు, ఇంకొన్ని సినిమాలకు కూడా ఇస్తూ ఉన్నారు. సో గద్దర్ని ఆ ఐటమ్ సాంగ్స్కి, ఆ సినిమాలకు ఇవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు సార్?
ఎందుకంటే చాలా వరకు కొంతమంది వ్యతిరేకిస్తా ఉన్నారు ఈ అంటే అంశాన్ని. గద్దర్ అవార్డు ప్రకటించడం అనేది గద్దర్ గారి మీద ఉన్న రెస్పెక్ట్ ఈ గవర్నమెంట్కి. Okay. ఏంటంటే గద్దర్ గారిని చిరస్థాయిగా నిలపాలి, ఆయన ఒక గొప్ప కళాకారుడు కాబట్టి కళారంగానికి ఆయన్ని ఉంచాలి, కళలనేది ఈ గవర్నమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం నాకు తెలిసినంత వరకు. ఇవ్వటం, అది పెట్టకపోవటం అనేది ఎందుకంటే గవర్నమెంట్ అంత దూరం మనలాగా ఆలోచించిందో లేదో నాకు తెలియదు. కానీ నేనేమనుకుంటున్నానంటే యాక్చువల్గా ఏంటంటే గద్దర్ అవార్డుని నేషనల్ వైడ్ గా అంటే ప్రపంచంలో గద్దరు విప్లవ సాహిత్యం కావచ్చు, చైతన్యం పరిచినటువంటి ఒక గొప్ప గాయకులలో గద్దర్ రెండో వాడు. ఓకే, అంత గొప్ప గాయకుడిని మన తెలంగాణలో పుట్టడం, తెలంగాణ ఉద్యమాలనే కాకుండా ప్రజా చైతన్య గీతాలు పాడుకుంటూ ఒక నక్సలైట్ ఉద్యమంగా దాంట్లో తిరిగి ప్రజల చైతన్యం చేయడం నిజంగా గొప్పగా మన కాలంలో మనం చూసినవంటే నిజంగా గొప్ప అదృష్టవంతులుగా నేను భావిస్తాను. అయితే ఇది నేషనల్ వైడ్ గా ఒక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లాంటిది ఒక స్పెషల్ అవార్డు పెట్టి నేషనల్ వైడ్ గా పెడితే బాగుండేది, ఆయనకి ఇంకా గౌరవం దక్కేదని నా ఉద్దేశం. గవర్నమెంట్ ఏం ఆలోచించి పెట్టిందో సినిమా రంగానికి పరిమితం చేయటం అనేది వారు ఆలోచించిన విధానం మనకి తెలియదు కాబట్టి గద్దర్ని గౌరవించడం కోసం పెట్టారని నేను. విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు దాని మీద? అంటే వాళ్ళు ఇష్టపడట్లేదు అసలు గద్దర్ అవార్డు ఏంది, వీళ్ళకి ఇవ్వటం ఏంది? సో మీరు అన్నట్టు నేషనల్ లో పెడితే బాగుంటుంది. సో ఆ ప్రతిపాదన మన రాష్ట్రం నుంచి ఏమైనా వెళ్ళిందా? వెళ్తే బాగుంటుంది అని కూడా నేనేమనుకుంటున్నంటే ఒక కమిటీని వేసి ఇలా పెడదాం అనుకుని ఒక మేధావర్గాన్ని అంటే కూర్చొని మాట్లాడితే ఒక మంచి ఇది వచ్చేది. అన్ని కోణాల నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకునేవాళ్ళే. మరి వాళ్ళు ఎలా తీసుకున్నారో మనకు కూడా తెలియదు. కాబట్టి గద్దర్ అనేవాడు తెలంగాణలో పుట్టాడు కాబట్టి గొప్ప కళాకారుడు కాబట్టి ఆయన కళారంగాన్ని ఇస్తే బాగుంటుందని. అది సినిమా రంగం అంటే సినిమా అనేది చిన్నదేం కాదు. సినిమా పెద్ద అంటే ఎంతోమంది చైతన్యం చేసిన సినిమా. ఈరోజు ఇప్పటి నుంచి మనం సినిమాలు చూస్తున్నాం కదా, ఎన్ని మీడియా లేనప్పుడు సినిమానే ప్రధానమైన మనకి ప్రసార సాధనం, మనకి ఆనందాన్ని ఇచ్చే సాధనం. అది గొప్పది. ఈరోజు కూడా పెద్దన్న పాత్ర పోషిస్తుంది ఏది మీడియాలో. కాబట్టి ఇప్పుడు ఐటమ్ సాంగ్ అనేది ఒక రొమాంటిక్ వ్యవహారం. అంటే సినిమాలు అన్ని రంగాలుగా ఉంటేనే అది వ్యాపారం. ఒక రకంగా వ్యాపార రంగంలో సినిమా ఉంది కాబట్టి ఆ కోణం ఆలోచించలేదు. వాళ్ళకి ఎట్టిస్తారు, వీళ్ళకి ఎట్టిస్తారు. కానీ మనం జర్నలైజర్లు చూడటం అనేది ఇప్పుడు గద్దర్ గారికి ఇచ్చిన రెస్పెక్ట్ అది కాబట్టి మనం గౌరవించడం ముఖ్యం. అది ఒక ఐటమ్ సాంగ్ అయినా కూడా దాన్ని వెనకాల ఉన్నటువంటి కష్టాన్ని గుర్తించాలి అంటారు. అంతే కదా. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ప్రకృతిలో అన్ని రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. అన్ని రకాలని మన సమపాలన చూడగలగాలి. ఓకే, గద్దర్కి ఇచ్చిన గౌరవం అది. ఇప్పుడు దానికి ఇవ్వద్దు అనుకుంటారు. మరుగున పడిపోయేది అంత గొప్ప కళాకారుడు ఇటువంటిది ఆ ఉద్దేశంతో ఇచ్చింది గవర్నమెంట్ అని నేను అనుకుంటున్నాను. అంతకుముందు గవర్నమెంట్ ఏమీ లేగా, ఎవరికి లేదు కదా. ఇప్పుడు 3 గంటలు ముఖ్యమంత్రి గారిని కలవటం కోసం ఆడ కూర్చున్నా అని మనం అందరం చదివాం. దానికంటే అంత బాధలో ఉన్న మనందరం చూసాం. తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా చూసి ఉంటారు. అవన్నీ తెలుసు కదా, ఆయనకు గౌరవాన్ని ఇవ్వాలని. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటే ఇంకా మంచి మార్గంలో ఉండేది. ఇక్కడ నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది సార్. అంటే గద్దర్ గారు నిజంగా ఆ ప్రగతి భవన్ గేట్ల ముందు వెయిట్ చేయడము, అవమానపడము, దాని తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఆయన కొంత గౌరవం దక్కింది అని మాత్రం అందరూ అనుకుంటూ ఉంటారు. సో అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రీయ గీతానికి సంబంధించి జయ జయ హే తెలంగాణ పాట అందశ్రీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా కీరవాణి సంగీతంలో ఆ పాట అందరూ కూడా బయటికి తీసుకొచ్చారు. అఫీషియల్గా ఈ రోజు కూడా మనకు వెలుగులోకి వచ్చింది. కానీ కీరవాణి గారు ఆ పాటకి సంగీతాన్ని అందించడాన్ని చాలా మంది తెలంగాణ వాదులు అయితే వ్యతిరేకించిన పరిస్థితి మనకు కనిపించింది. దాని మీద మీ స్పందన ఏంటి సార్? అసలు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని వ్యతిరేకించిందే నేను. చాలా అసలు ఆ రోజు మా తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆ రోజు ఇదేంటి తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ ప్రజలు లేచి సల్యూట్ కొట్టి గౌరవించే ఈ రాష్ట్ర గీతాన్ని తెలంగాణ కవులతో చేయిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటున్నానంటే తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నీరు నిధులు నియామకాలు ఆ భాషతో బయటకు వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏం చేసిందో అది ఆ పాటని బయటికి తీసుకురా, అది ఆల్రెడీ అందరికి తెలిసిన పాటే. ఆ పాటని అదే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పుడు చేయని గవర్నమెంట్ పనులన్నీ ఇప్పుడు చేద్దాం మనం అని తొందరపడి చేసింది అనుకుంటున్నాను నేను. ఆ విషయంలో నేను కూడా వ్యతిరేకమే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులతో చేయడం అనేది బాధాకరమైన. ఆ రాష్ట్రం గీతాన్ని నేను గౌరవిస్తా కానీ పరాయి రాష్ట్రాలు గౌరవించరు ఆ పాట. ఇప్పుడు జనగణమన పాట ఉంది, మన రాష్ట్ర గీతం ఉందే మాత్రం.
మన రాష్ట్రంలో ఉన్నట్టు మన దేశంలో ఉన్నట్టు రెహమాన్ గారితో చేయించారు. ఎందుకు అమెరికాలో రష్యాలో అద్భుతమైన కళాకారులు వాళ్ళతో ఎందుకు చేయించలేదు అంటే వాళ్ళకి అంటే నా దేశ జాతీయ గీతం నా దేశ కళాకారులతో చేయించాలనుకొని చేయించారు. అది ఉండాలి ఎప్పుడైనా. నీ స్వార్థం ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అన్నప్పుడు గవర్నమెంట్కే కాదు మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా రావాలి. నేను వ్యతిరేకించిన వాళ్ళు ఫస్ట్ నేనే. కానీ ఇక్కడ ఈ విషయం కూడా ఆలోచించవచ్చు కదా. కీరవాణి గారు కావచ్చు, దాన్ని పాడిన ఆ రేవంత్ కావచ్చు, ఆ టీం అంతా కావచ్చు, కీరవాణి గారికి వాళ్ళందరూ కూడా ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆ టైంలో ఒక ఆస్కార్ అవార్డు వచ్చినటువంటి ఆస్కార్ అనేది కూడా జాతీయ పురస్కారమే, అత్యున్నత పురస్కారం వాళ్ళకి. అట్లాంటి పురస్కారం వచ్చిన వాళ్ళతో ఈ పాట చేపిస్తే పాట యొక్క కీర్తి పెరుగుతుంది, ఈ పాటకు కూడా కొంత వెయిటేజ్ వస్తుందని అనుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు దాంట్లో చేయడానికి ఏం లేదు. ఆ పాట ఆల్రెడీ ట్యూన్ ఉంది, దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయటం. ఆ పాటని జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకుల ఒక్కటైన కేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పలు జిల్లల మీ పిల్లలు ప్రణమిల్లే శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. తెలంగాణలో ఉన్న ప్రతి కళాకారుడు అద్భుతంగా పాడతారు. ఇక్కడ దీనికి బయట వాళ్ళు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అలాంటి సంగీత దర్శకుడికి ఇస్తే నేను అద్భుతంగా చేసేవాడిని. శిలానివే పాట విన్నారు కదా. కాకపోతే ఇక్కడేదో చిన్న స్వార్థం. ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారిని ఢిల్లీలో మీలాంటి విలేకరు అడిగాడు. అడిగితే ఆయన ఏమన్నాడు, నేను రైటర్ కప్పు చెప్పానండి, ఆయన చూసుకుంటారు, అదే నాకు సంబంధం లేదు. అంటే ఎప్పుడైనా ఒక పాటని ఇలాంటి రాష్ట్ర గీతాన్ని చేయాలంటే ఒక కమిటీని వేయాలి. కమిటీ నిర్ణయం తీసుకోవాలి, కానీ ఒక రైటర్కో ఒక సింగర్కో వాళ్ళకి అప్పచెప్పడం తప్పు. అదే ఒక కమిటీని వేసి కమిటీ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ కళాకారులతో చేపిద్దాం. ఎందుకు అద్భుతమైన కళాకారులు ఉంటారు కదా తెలంగాణలో. తెలంగాణ తెచ్చింది తెలంగాణ కళాకారులే కదా, అంతకంటే గొప్పవాళ్ళు కాదు కదా. ఈ రోజు చేసిన, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఈ రోజు అద్భుతంగా చేయించాము మేము అనుకున్నటువంటి వాళ్ళకి నేను సూటి ప్రశ్న వేస్తున్నా. ఏ రోజైనా ఇప్పుడు ఈ పాట చేసినటువంటి కళాకారులు ఎప్పుడైనా తెలంగాణ మీద పాట చేశారా? తెలంగాణ 1200 మంది కళాకారులు చనిపోతే ఏదన్నా ఒకరోజు సంఘీభావం తెలియజేశారా? సింపతి ఏమన్నా కనీసం బాధపడ్డారా అంటే లేదు కదా. నా తెలంగాణ కళాకారులు కాలు గజ్జి కట్టారు, డబ్బు పట్టారు, పాట పాడారు, తినక తెలంగాణ కోసం పోరాడారు. వాళ్ళు పాడలేవారు ఈ పాట. బయట కళాకారులు తీసుకొచ్చి తెలంగాణ పాటలు ఇలాంటి పాటలు కాదు, తెలంగాణ కోసం ఎందుకు చేయను. ఇప్పుడు బాలు గారు తెలంగాణ పాట పాడిన ఆ రోజు అన్నారు, అది గుర్తు రాలేదని. ఎందుకు పాడినన్నాడు? ఎందుకు పాడినాడు? గొప్ప కళాకారుడు బాలు గారు, మనం తీసేయకూడదు. ఆయన ఉద్దేశం ఏముందో, సమైక్యంగా ఉండాలనుకున్నాడు, మరి ఏమనుకున్నాడు. రామకృష్ణ గారు పాడారు. నేను అనేది ఏంటంటే ఇదే పాటని రామకృష్ణ గారు లాంటి వాళ్ళతో వ్యతిరేకించటం కంటే నా తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు సహకరించిన వాళ్ళకి చేయించడం తప్పు అంటాను నేను. ఓకే, తెలంగాణ ఉద్యమం 69 నుంచి తొలి ఉద్యమం జరిగింది, 2001 నుంచి మలి దేశ ఉద్యమం 14 సంవత్సరాలు జరిగింది. ఏ రోజు అంతా ఇక్కడే ఉన్నారుగా హైదరాబాద్. నడిబొడ్డున్నటువంటి ఇలా కనిపించడం లేదా 1200 మంది చనిపోతే ఇంత పోరాటం జరుగుతుంది. ఇది ఆవేశం కదా, ఇది మనం ప్రశ్నించకూడదా? మీరు ఆ రోజు కనుక తెలంగాణ కోసం కొన్ని పాటలు చేసి తెలంగాణ కోసం మీరు పాడినట్టయితే తెలంగాణ కోసం మేము కూడా పాటలు చేశాము, మాకు కూడా భాగస్వామ్యం ఉందని మీరు అడగచ్చు. అంటే మంచి తప్ప మాకు మీ పోరాటాలు అవసరం లేదు, మీ తెలంగాణ అవసరం లేదు, మాకు దాంట్లో వచ్చే ప్రతిఫలాలే కావాలంటే తప్ప. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే, ఇప్పుడు రాజకీయ కోణంలో ఒక్కసారి చూస్తే కనుక ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి వాళ్ళకు నచ్చిన వ్యక్తులతో వాళ్ళకు నచ్చిన పాటని జాతీయ గీతం, రాష్ట్రీయ గీతంగా చేసుకున్నారు. రేపు ఇంకొక పార్టీ వస్తుంది అనుకుందాం, సరే పార్టీ ఏదన్నా కానివ్వండి, ఇంకొక పార్టీ వస్తే ఈ పాటని కానీ ఈ ట్యూన్ని కానీ యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే గతంలో తెలంగాణ తల్లి రూపాన్ని మనం చూసినాము, ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఉండే తెలంగాణ తల్లి రూపాన్ని చూస్తాం. ప్రభుత్వం మారినప్పుడల్లా తెలంగాణ తల్లి మారుతున్నది, తెలంగాణ గేయం మారుతా ఉన్నది. సో దీన్ని ఎట్లా చూడొచ్చు ఈ ప్రక్రియనంతా? ఇవి రాజకీయాలు, మనకి రాజకీయ కోణంతో ఆలోచించాలి, కానీ ఇది కళాకారుల కోణం. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఆ రాజకీయ నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ కవులు కళాకారులు తెలంగాణ సమాజం అంతా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది కదా. యాక్సెప్ట్ చేయాల్సి వస్తుందంటే అందుకే గతంలో చేసిన తెలంగాణ తల్లి కావచ్చు, ఆ పాట కావచ్చు, అవన్నీ కూడా వాస్తవంగా ఏంటంటే అది ప్రభావితం చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి వాస్తవంగా. ఇప్పుడు ఈరోజు ఈ తెలంగాణ తల్లిని ప్రతి జిల్లాలో ప్రతి
మండల ఆఫీసులో ప్రతి హెడ్ క్వార్టర్లు పెట్టారు, వీళ్ళు ఒక జీవోను పాస్ చేసేది చేశారు. అప్పుడు కూడా అలా చేసి దానికి ఒక జీవో చేస్తే ఈ రోజు మార్చే అవకాశం ఉండకపోవచ్చేమో నాకు తెలిసినంతవరకు. రేపు దీన్ని కూడా పటిష్టమైన ఒక జీవో అంటే రేపు మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ జీవోని క్యాన్సిల్ చేసి ఇంకో అది మనకి ప్రజాస్వామ్యంలో ఉన్నదే కదా, రాజ్యాంగంలో ఉన్నది కాబట్టి దాన్ని అంటే ఎవరు రాజకీయాలు వాడుకుంటే మనం. కాకపోతే ఏంటంటే ఒక నైతికత ఉండాలి, రాజకీయాన్ని కూడా ఒక నైతిక. గతంలో మనం చూసాం బిఫోర్ రాజశేఖర రెడ్డి అంతకుముందు వాళ్ళు గతంలో చేసిన గవర్నమెంట్ చేసిన పనులు దాన్ని కంటిన్యూ చేసే తప్ప దాన్ని క్యాన్సిల్ చేయకపోయి. ప్రజాధనం వృధా చేయొద్దు, ప్రజల సొమ్మిది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసేవాళ్ళు. అట్లా అది నైతికత మీద ఆధారపడి ఉంటుంది. మనం దానికి మనం రైట్ అన్న. ఇంకా మీ గురించి వస్తే మీరు గత 2000 సంవత్సరం నుంచి కూడా క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు. మీరు ఇందాక చెప్పింది కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. నైట్ 5 పాటలు రెడీ చేసి మార్నింగ్ సభలకు వరకు తీసుకెళ్ళామని చెప్పి, అంటే మీకున్న నిబద్ధత, మీకున్న కమిట్మెంట్ అనేది అక్కడే కనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు మీకు సమకాలీకులు ఉన్నటువంటి కవులు, కళాకారులు కావచ్చు, మీ తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, అనేక మంది గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన అన్ని సవలతులు కూడా పొందుతున్నారు. మరి బల్లేపల్లి మోహన్ విషయానికి వస్తే ఎందుకు ఆయనని గుర్తించలేదనుకోవాలా ప్రభుత్వం, లేదా ప్రభుత్వం దగ్గరికి మీరు పోతలేరు అనుకోవాలా? అంటే వాడు మనవాడైతే ఏ బంతిలు కూర్చున్నా పెడతాడు. అంటే బల్లేపల్లి మోహన్కి బ్యాక్గ్రౌండ్ ఎవరో ఉంటే గుర్తిస్తారు. వాస్తవంగా ఏంటంటే గత ప్రభుత్వంలో నేను చాలాసార్లు సీఎం గారిని కలుద్దామని ట్రై చేశాను, కానీ కేసీఆర్ గారిని కలుద్దామని. కేసీఆర్ గారి మీద అద్భుతమైన పాట అంటే అప్పుడు కాళేశ్వరం మీద ఒక అద్భుతమైన పాట 30 మంది కళాకారులతో పాడించినాం. తెలంగాణలో ఉన్నటువంటి 30 మంది లెజెండరీ సింగర్స్, పెద్ద సింగర్స్, బాహుబలిలో పాడినటువంటి సింగర్స్తో పాడించాం. ఒక్కొక్క లైన్ పాడాం. ఆ పాటని రిలీజ్ చేయడం కోసం ఇంత అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ చేస్తున్నారు అని తర్వాత పరిణామాలు ఏదైనా జరుగుతుంది. కానీ అది ఇంత అద్భుతమైనది తెలంగాణకి ప్రాజెక్ట్ మీద అద్భుతమైన పాట చేసాం. ఆ పాటను రిలీజ్ చేయడం కోసమే ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తే కలవలేక ఆయనతో రిలీజ్ చేయించాలనుకున్నాం. మేము డబ్బులు ఆశించలేదు, ఏం లేదు, వారు రిలీజ్ చేస్తే బాగుంటుందని. అప్పుడు అనేక కారణాలు కావచ్చు, దానికి ఎన్ని రాజకీయాలు ఉన్నాయని తెలియదు. కానీ నేను అదే అంటే 2000 సంవత్సరం నుంచి కూడా మీరు ఆ పార్టీతో, ఆ ఉద్యమాలతో మీరు కలిసి పోరాటం చేసిండ్రు. ఎందుకు ఆ యాక్సెస్ ఏర్పాటు చేసుకోలేకపోయినారు? కేసీఆర్ గారికి 2001లో ఆయన 10 జిల్లాల ప్రయాణంలో 10 జిల్లాల కాన్వాయ్ అప్పుడు బయలుదేరితే 300 కార్లు బయలుదేరేది. ఆ కార్లో నేను ఉండేవాడిని. దాంట్లో ప్రతి 300 కార్లలో ఒకే ఒక పాట ఉండేది. దగపడ్డ తెలంగాణ వీరపుత్రులారా, తలవంచని తెలంగాణ శౌర్యపుత్రులారా, ఇకనైనా కళ్ళు తెరిచి రండి వేద్దామిప్పుడు తెలంగాణ రాష్ట్ర అవతరణానికి తొలి అడుగు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, పోరు తెలంగాణ, ఇది వీర తెలంగాణ. దగపడ్డ తెలంగాణ వీరపుత్రులారా, తలవంచని తెలంగాణ శౌర్యపుత్రులారా. ఈ పాట ఉండేది. అవును, ఈ పాట వినని తెలంగాణ వాళ్ళు కూడా లేరు. కేసీఆర్ గారు ప్రతి జెండావిష్కరణకి నా పాట వస్తా ఉంటే జెండావిష్కరణ చేసుకుంటూ పోయేవాడు. అప్పుడు నేను అంటే నాకు ఇవ్వద్దు, నాకు కాదని కాదు, నేను అనేది ఏంటంటే అవకాశాన్ని నేను అక్కడ తీసుకుపోలేకపోయినా బ్యాక్ బోన్ ఎవరు లేరు అని చెప్తాను. అంటే ఖచ్చితంగా పిలిచేవాళ్ళుగా. ఇప్పుడు ₹1 9 మందికో 10 మందికో ₹1 ఇచ్చారు, వాళ్ళు గుర్తించారు. దాంట్లో నేను ఉండాలి, ఇది వాస్తవం. కానీ ఎవరు చెప్తారు, ఎవరున్నారు మన గురించి చెప్పేవాళ్ళు ఎవరు? నేను అప్లికేషన్ కూడా పెట్టినా రాసారి, నేను పెట్టలేదు, నేను ప్రయత్నం చేయకుండా ఎప్పుడు లేదు, ప్రయత్నం చేస్తూనే ఉంటాను. కానీ మన గురించి చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలా. మన్ని ప్రేమించి ఇతను కష్టపడ్డాడని గుర్తించేవాళ్ళు లేనంత కాలం. ఇప్పుడు నేను ఒక్కడే కాదు, చాలామంది తెలంగాణ ఉద్యమానికి ఎంతమంది మహామహులంతా కూడా కష్టపడ్డారు, ఎంతమంది గుర్తించారా, ఎంతమందికి న్యాయం జరిగింది నేను అడుగుతాను. ఎంతమందికి న్యాయం జరిగింది? 1200 మందికి అమరవీరులు అయ్యారు, చనిపోయారు. వాళ్ళందరికీ న్యాయం జరిగింది అనుకుంటున్నాము. మీకు అట్లాంటి రిగ్రెట్ ఏమైనా ఉన్నదా? అంటే నాకు తగిన గుర్తింపు రాలేదు, నేను చేసిన కష్టానికి తగిన ఫలితం రాలేదు అంటే తెలంగాణ వస్తే చాలు అనుకున్నట్టే. నేను తెలంగాణ కోసం అప్పట్లో నాకు ఈ స్వార్థం లేదు. నేను గనక ఖచ్చితంగా ఈ స్వార్థంతో పాచికలు కదుపుకుంటూ పోయే ఆలోచన నాకు ఆ తెలివి ఉంటే నేను ఇలా మినిస్టర్ను ఎమ్మెల్యేను అయ్యేవాడిని. కేసీఆర్ గారు ఆ రోజు అంటే ఖమ్మం జిల్లాలో పోటీ చేయవని, ఇది వాస్తవం. అది 2004-5లో అప్పుడే ఖమ్మం జిల్లాలో అసలు తెలంగాణ లేదు, అని పోటీ చేయమన్నాడు కేసీఆర్ గారు. వాస్తవం ఏంటి? నేను కూడా అదే అంటున్నా, మీరు ఎందుకు ఒక బ్యాక్ బోన్ ఏర్పాటు చేసుకోలేకపోయారు? మీరెందుకు మన గురించి చెప్పే వ్యక్తిని కానీ
ఆ బంతిలో కూర్చున్నటువంటి మీరు ఆ బంతి వడ్డించే వాడికి ఎందుకు మీరు నేను పడలేకపోయారు? అప్పుడు ఎట్లా నిష్కల్మషంగా ఉన్నాడు. తెలంగాణ వస్తే చాలా మనకెందుకు, నాతోనే నా పక్కన ఉన్న లీడర్లు ఇవాళ ఉన్న పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారుగా, వాళ్ళందరూ మనకెందుకు మోహన్ తెలంగాణ వస్తే చాలు భయ మనకి పదవులు వద్దు ఇది అన్న వాళ్ళకే తెల్లారే పదవి వచ్చింది. అంటే వాళ్ళు బ్యాక్లో వాళ్ళు ఒకళ్ళు పెట్టుకున్నారు మనతో. ఇక్కడ ఏంటంటే నిష్కల్మషంగా నిజాయితీగా తెలంగాణ వస్తే చాలు అనుకున్నాడు నేను. నన్ను ఒక ఆయన అన్నాడు, నువ్వు ఆయనకంటే బాగా పాడుతావునా ఈయనకంటే పాడుతావు అంటే, తెలంగాణ ఉద్యమంలో డబ్బులు తీసుకుని పాడినోళ్ళు సార్, నేను స్వచ్ఛందంగా చేసిన, నేను ₹1 తీసుకోకుండా ప్రోగ్రామ్ చేశాను, నాకు వాళ్ళకి తేడా ఉంది సార్ అని చెప్పాను. నిజాయితీగా చేశాను. తెలంగాణ వస్తే చాలా అనుకున్నాను నేను. ఈ రోజు ఏంటంటే అందరికీ వస్తుంటే నీకెందుకు అయితే చాలా మంది అడుగుతుంటారు, నువ్వెందుకు వెనకబడ్డావు అంటే ఇప్పుడు వెనకబడటానికి అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు అట్లని వాళ్ళ ₹1 ఇవ్వగానే లేకపోతే నాకు ఏదైనా పదవి గొప్పని కాదు. నేను గుర్తించకపోవటం వాళ్ళ తప్పు, అది కాదు, అది వాళ్ళు గుర్తించాలా. ఇవి చేస్తున్న క్రమంలో మీరు సినిమాలకు కూడా వర్క్ చేస్తున్నారు. దాదాపు ఒక 25-30 సినిమాలకు కూడా పనిచేశారు. 32 సినిమాలు చేశారు. ఈ 32 సినిమాలు చేశారు, చాలా మంచి మంచి పాటలు కూడా అందించారు. కానీ మా బాధ ఏంటంటే ఇది బాధనాలా లేదా ఉద్వేగం అనాలా అర్థం కావట్లేదు. మీరు ఎందుకు పై స్థాయి వరకు రాలేకపోయినరు? పెద్ద సినిమాలు ఎందుకు చేయలేకపోయారు? నాకు ఇండివిజువాలిటీ ఎక్కువ, నాకు స్వేచ్ఛను కోరుకునేవాడిని. నేను నాకు నచ్చింది, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. సినిమా కూడా అంతే, ఎవరన్నా వచ్చి అడిగితే చేస్తాను. అట్లా నాకు పొగరు కాదు. కానీ నేను చాలా సినిమా ఆఫీసులో తిరిగాను. నా స్టార్టింగ్ టైంలో పెద్ద సినిమా ఆఫీసులో తిరిగాను. అంటే వాళ్ళు చూసే చూపులు కానీ వాళ్ళు వేసే ప్రశ్నలు కానీ భరించలేని పరిస్థితిలో ఉన్నా. కొద్ది రోజులు వెక్స్ అయిపోయినా. అయితే నేను ఒక 32 సినిమాలు చేశాను. 32 సినిమాలలో ఎన్ని రిలీజ్ అయినాయి, ఎన్ని రిలీజ్ కాలేదు తెలుసు. అంటే ఒక ప్లానింగ్ లేకుండా ఈ సినిమా రిలీజ్ అవుద్దా కాదా ఎవరు చెప్పలేవాడు. సినిమా అవకాశం వచ్చిందంటే ఈ సినిమాకి మనం డెడికేట్ అయ్యి వర్క్ చేయాలి. నా హార్డ్ డిస్క్ నిండా ఉన్నాయి ఇప్పుడు నా పాటలు, హార్డ్ డిస్క్ నిండా సినిమా పాటలు ఉన్నాయి. నా పాటలు వింటే మతిపోయింది ఒక్కొక్కళ్ళకి అన్ని పాటలు. కానీ అవతలోడు ఒక డైరెక్టరు లాస్ట్ దాకా తీసుకెళ్తారా, ప్రొడ్యూసర్ లాస్ట్ దాకా తీసుకెళ్తారు, నాకెంత తెలవాలి. అట్లా ఏంటంటే ఒక చిన్న సినిమా హిట్ కొట్టిన తర్వాతనే పెద్ద సినిమాలు ఇస్తారు ఎప్పుడైనా. అంటే మన అవసరం వాళ్ళకు ఉండాలి. మన అవసరం కోసం సినిమా ఎవరెవరు, మన అవసరం ఉందనుకుంటే మళ్ళీ పిలిచి సినిమా ఇస్తారు. దానికోసం చిన్న సినిమాలు చాలా సినిమాలు చేశాను. ఒక మంచి పేరు వస్తే పెద్ద సినిమా వస్తుంది అనేది నా నమ్మకం. ఎందుకంటే గతంలో చాలా మంది కళాకారులు చూసాం. చక్రి గారు, వందేమాతరం గారు, ఆర్పి గారు, వీళ్ళందరూ కూడా చిన్న సినిమాలు హిట్ కొట్టి పెద్ద సినిమాలకు వచ్చారు. ఆలోచనతోటే నేను ఒక చిన్న సినిమా, అంటే ఆ చిన్న సినిమాలు నేను చేసిన సినిమాలు గమ్యం చేరలేదు కాబట్టి నేను వెనకబడిపోయాను అనేది నా ఉద్దేశం, వాస్తవం చెప్పాలంటే. ఓకే. అయితే ఆ తర్వాత నేనేం చేశానంటే కొన్ని వేల పాటలు నేను ప్రైవేట్ సాంగ్స్ చేశాను. నా సంగీత దర్శకత్వంలో బాలు గారు పాడారు, మనో గారు పాడారు, చిత్రమ్మ పాడింది, అద్భుతమైన సింగర్స్ విజయ్ జయదాస్ గారు, వందేమాతరం శ్రీనివాస్ గారు పాడారు, శ్రీలేఖ గారు పాడారు. ఇప్పుడున్న సింగర్స్ అందరు నా సంగీత దర్శకత్వంలో పాడారు. కాకపోతే సినిమాకి కాదు, ప్రైవేట్ సాంగ్స్ కొన్ని వేల పాటలకు సంగీతాన్ని అందించారు, స్వరకల్పన చేసిన కొన్ని వందల పాటలు పాడినా. నా పాటలన్నీ ఈరోజు సమాజంలో అద్భుతంగా విలసిల్లుతున్నాయి. చాలా మన ఆపరేషన్ సింధూర్ మీద పాట చేశాను, వెంకయ్య నాయుడు గారి చేతుల మీద కూడా రిలీజ్ చేశాను. మన నేషనల్ వైడ్గా ఉన్న ప్రోగ్రాంలో రిలీజ్ చేస్తే ఆర్మీ వాళ్ళందరూ వచ్చి నాతో ఫోటోలు దిగారు. పాట విని ఆ వీడియోస్ చూసి ఎంత అద్భుతంగా మీరు కళ్ళ కట్టినట్టుగా యుద్ధం జరుగుతుందో చూపించారు. వినండి మీరు. శిలానివే పాటతో పాటు ఇలాంటి అన్ని అద్భుతమైన పాటలు, సామాజిక గీతాలు. ఇప్పుడు ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలిన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలా వరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలా వరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరూ,
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఈ పాట ఎంతమంది పాడారు, ఎంత గొప్ప పాట. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈ పాట తెలుసు. నేను డిగ్రీలో ఈ పాట పాడుకునేవాడిని. మొన్న రికార్డ్ చేశాను నేను, ఎందుకంటే ఈ పాట నేను గతంలో పాడిన అద్భుతమైన పాటలన్నిటి కూడా రికార్డ్ చేసి నా బల్లేపల్లి మోహన్ యూట్యూబ్ ఛానల్లో నా పాటలన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక మహాకవి, ఒక అద్భుతమైన కవి, మన తెలంగాణ కవి రాసిన దాశరథి గారి పాట. ఎప్పుడు ఇది జీవం ఉన్నన్ని రోజులు, మనుషులు ఉన్నన్ని రోజులు ఈ పాట బతికే ఉంటుంది. ఇది పాట పాడితే ఈ రోజు కూడా రోమాన్ రెస్పాన్స్ వస్తుంది. ఎంత అద్భుతమైన పాట అంటే సమాజాన్ని మొత్తం కట్టిపడేసి ఎంత అద్భుతమైన పాటలు. ఇప్పుడు నేను సినిమాలో పాట అంటే నేను ఎందుకు ఇటు డైవర్ట్ అయ్యాను, డైవర్ట్ కూడా కాదు, నేను చాలా పాటలు చేయాలి. అది ఏ పాటన కావచ్చు, ఎలాగైనా కావచ్చు. ఇలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, చాలా యూట్యూబ్ ఛానల్స్ వస్తే నేను గతంలో ఒక పాట చేస్తే ఏదో ఆదిత్యనో ఇంకే సుప్రీం రిలీజ్ చేస్తే వాళ్ళ దగ్గర పోయి క్యాసెట్ కొనుక్కొచ్చుకొని నలుగురికి ఇచ్చేవాళ్ళం. ఈరోజు అట్ట కాదు కదా. ఒక అద్భుతమైన వేదిక కళాకారులకు వచ్చింది యూట్యూబ్ మాధ్యమంలో. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. చిన్న కళాకారుడు ఇంట్లో కూర్చొని కూడా అద్భుతాలు సృష్టిస్తారు చాలా మంది. అంటే అందరికీ అవకాశాలు వచ్చినాయి ఒక రకంగా చెప్పాలంటే. రైట్ సార్, ఇక్కడ సోషల్ మీడియా అన్నారు కాబట్టి నేను కూడా మీ ఛానల్ని చూసిన ఒక 2-3 సందర్భాల్లో. అంటే నాకు ఉత్పన్నమైనటువంటి ప్రశ్న ఏంటి, ఇంకా కొంతమంది కూడా నన్ను అడిగిండ్రు ఏంటి అని అంటే, ఇవాళ బల్లేపల్లి మోహన్ అంటే దాదాపు తెలంగాణవాది, సామాజికవాది, ఇట్లాంటి చైతన్యపరిచేటువంటి పాటలు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంటాడు తన బాణితో అని చెప్పేసి అందరం అనుకున్నాం. కానీ ఒకేసారి మీరు యూటర్న్ తీసుకొని వేమనకు సంబంధించిన పద్యాల మీద మీరు వర్క్షాప్ చేయడము, మీరు ఆ ప్రాజెక్ట్ని భుజాలెత్తుకోవడము ఎట్లా చూడొచ్చు సార్? అంటే మీరు ఇందాక మాట్లాడుతూ ఆంధ్రాకు సంబంధించిన కీరవాణితో జయ జయ పాట ఎట్లా రాపిస్తారు అంటూనే అని అన్నారు. ఇవాళ అదే ఆంధ్రాకు సంబంధించిన వేమన పద్యాలు మీరు ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు? అంటే ఇప్పుడు వేమన పద్యాలు ఆంధ్రాకు సంబంధించినవి కాదు, ఒక కళాకారుడి. ఈ కళాకారుడి ఏంటంటే ఇది మనం నీళ్లు నిధులు నియామకాలన్నీ తీసుకొచ్చిన ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు ఆర్టీసీని 2 కలిపే ఉంచవచ్చు కదా, సినిమా ఇండస్ట్రీని కూడా 2 కలిపే ఉంచవచ్చు కదా. ఎందుకు పెట్టారు సపరేట్? నేను అదే ఇదేంటంటే ఇది మనిషి మనోభావాలకు సంబంధించిన పాట. నీ కాంగ్రెస్ పార్టీయో, నీ యొక్క తెలుగుదేశం పార్టీయో, నీకు ఇంకొక వైసీపీ పార్టీయో, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ మీ మెయిన్ రాష్ట్ర గీత, మీ రాష్ట్ర పార్టీ గీతాన్ని ఎవరితో చేయించవచ్చు? ఎప్పుడు అడగలేదు మేము. ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పాట నా కళాకారులతో చేయించండి అంటే తప్పప్ప. ఆ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర గీతాన్ని నాతో చేయించండి, నాతో ఎందుకు చేయించండి, తెలంగాణ ఉద్యమం కోసం ఫైట్ చేశారు కదా అంటే తప్పు. ఇప్పుడు వేమన అందరి వాడు అంటే అది ఒక గవర్నమెంట్ చేస్తుంటే, గవర్నమెంటే ఆ ప్రాజెక్టును చేస్తుంటే మా కళాకారులకు అవకాశం ఏంటని అడగొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేయట్లేదు? అది సామాజిక దృక్పథంతో సమాజంలో రుగ్మతల్ని, సమాజంలో ఉన్నటువంటి మూర్ఖత్వాన్ని, మూఢత్వాన్ని మొత్తం కూడా 14వ శతాబ్దంలో ఆయన రాశాడు. గొప్ప కవి ఆయన, మొదటి కమ్యూనిస్ట్ అని చెప్పాలి యాక్చువల్గా భారతదేశానికి. అలాంటి గొప్ప కవి సాహిత్యాన్ని 4 గోడల మధ్యలో లైబ్రరీలలో పెట్టి పుస్తక రూపంలో పెట్టారు. ఎంతమంది తెలుసు? 5000 పద్యాలు ఉన్నాయని ఎంతమంది తెలుసు? అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి, అన్నమయ్య కీర్తనలు అందరి, భద్రాచల రాముల వారి ఉన్నాయి అందరి, వేమనవి కూడా అందరి పద్యాలు అవి. దాన్ని అడగటానికి ఏం లేదు. అది దానికి 5000 పద్యాలు ఉన్నాయి సార్. 5000 పద్యాలు ఉన్నాయి. 5000 పద్యాలు నా దగ్గర ఉన్నాయి తాత్పర్యంతో సహా. నేను ఎంత కృషి చేసి ఉంటా. కానీ వేమన శతకం అని కేవలం 100 పద్యాలకు మాత్రం ఎందుకు పరిమితం చేశారు? మరి నాకు తెలిసినంత వరకు, నేను స్టడీ చేసినంత వరకు ఏంటంటే బాగా జనాలకి నానుడైనటువంటి పదాలతో ఉన్నటువంటి పద్యాలు 100 పద్యాలను దాంట్లో తీసి శతకం లాగా ఏర్పాటు చేశారని నేను అనుకుంటున్నాను. అదే అంటే సిపి బ్రౌన్ గారు అనే వ్యక్తి మన భారతదేశీయుడు కాదు కదా, ఆయన ఉద్యోగ రీత్యా ఇక్కడ ఉంటే ఇంత సాహిత్య భాండాగారం బాధతోనే ఆయన సొంత ఖర్చులతోనే అవన్నీ బయటికి తీశాడు. నేను ఆంధ్రవాడు, తెలంగాణవాడు తీయలేదు కానీ తెలుగువాడు తీయలేదుగా. తీసి అవి ప్రజలకు అందించేలాగా సిపి బ్రౌన్ గారు చేసిన ఒక గొప్ప మహానుభావుడు. ప్రజలకు ఈరోజు అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగినట్టు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమా.
అంటే కంచు శబ్దం చేసినట్టు నీకు కనకం బంగారం చేస్తుందా? అల్పుడు మాట్లాడినట్టు సంస్కారవంతుడు మాట్లాడతారా అని ఎంత గొప్ప చెప్పాడు నీతి. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాని మదిలో బింకమేలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. ఎంత అద్భుతం అంటే ప్రతి వాడికి అంటే ప్రతి స్కూల్లో ఈ పద్యాలు నేర్పియాలి. మనకు చిన్నప్పుడు ఈ పద్యాలు నేర్చుకున్నాం కాబట్టి, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా. అంటే నిజంగా ఒక్క మాట చెప్తా సార్, ఆ ఉండే 2 లైన్లే 3 లైన్లే, కానీ దాని వెనకాల అర్థం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. అదే కదా, దీన్ని ఎవరు ఇంత గతంలో ఇది కమర్షియల్ కాదు. కళాకారులు ఏమంటే ఔత్సాహిక కళాకారులు వీళ్ళు, అంటే దీని మీద ప్రేమ ఉన్నోళ్ళు, చదివేవాళ్ళు, కొంతమంది వాళ్ళకి తోచిన గాత్రంతో పాడేవాళ్ళు, కొంతమంది ఏదో ట్యూన్ అనుకుని పాడేవాళ్ళు, దానికి ఒక రూపాన్ని తీసుకురాలేకపోయారని నా బాధ. 5,000 పద్యాలకు మీరు సాధన చేస్తున్నారు సార్? నేను ఇప్పటికీ 1000 పద్యాలు పాడాను. 1000 పద్యాలు నా సొంత ఖర్చులతో, ఎవరి ఆశించకుండా, ఎవరు డబ్బులు ఇస్తారా అని ఎదురు చూడకుండా, నా సొంత ఖర్చులతో నేను ఇప్పటికీ 1000 పద్యాలు పాడాను. తమిళనాడు గవర్నమెంట్ నన్ను పిలిచి నాకు రాష్ట్ర భవన్లో నాకు గౌరవప్రదమైన అవార్డు ఇచ్చింది. అక్కడ కేవలం వేమన పద్యాలు చేసి నా యూట్యూబ్ ఛానల్లో చూసి వాళ్ళు ఇతను సరైన వాడు, ఇతను సర్వీస్ చేస్తున్నాడని 3 రోజుల సెమినార్లో నన్ను పిలిచి ఇక్కడ నుంచి నన్ను ఫ్లైట్లో పిలిచారు. ఫ్లైట్లో వెళ్ళి నేను అంటే ఎంత ఆనందం. పక్క రాష్ట్రం వాళ్ళు మిమ్మల్ని పిలిచి అవార్డు ఇచ్చారు అంటే ఈ రాష్ట్రం వాళ్ళు ఎందుకు ఇరా నేను అడగా. అది వాళ్ళ సంస్కారం. మన వెంకయ్యనాయుడు గారితో 700 పద్యాలు కంప్లీట్ అయిన సందర్భంగా నేను వెంకయ్యనాయుడు గారి దగ్గరికి పోయి అడిగితే వారు నిజంగా ఎంత పెద్ద మనసుతోటి చాలా గొప్ప కార్యక్రమం చేస్తూ ఆ కార్యక్రమంలో నా పద్యాలు రిలీజ్ చేసి, బల్లేపల్లి మోహనయ్య నా మిత్రుడు అని నన్ను సంబోధించాడు. ఆయన పిలుచుకొని ఈ పద్యాలు విని ముగ్ధుడైపోయాడు. మీలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉండబట్టినయ్యా ఇంకా తెలుగు బతుకుతుంది, మీలాంటి వాళ్ళు ఉండబట్టి సమాజం బాగుపడుతుంది అన్నాడు. ఎంత గొప్ప అభినందించాడు. వారి ఇంట్లో పిలిచి నాకు టిఫిన్ పెట్టాడు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను చేసిన అదే సమాజానికి పిల్లోడు ఏదో చేస్తున్నాడు ఇతను మనం అంటే అంత గొప్ప వ్యక్తులు. భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలుగు తేజం, తెలుగుని కాపాడుతూ ఉంటాడు ఇప్పటికీ. తెలుగు 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 అని తాపత్రయపడతా ఉంటాడు. మన ఖమ్మంలో కూడా ఒక కార్యక్రమంలో నన్ను పిలిచారు. వాజ్పేయి గారి మీద ఒక అద్భుతమైన పాట చేశాను. ఖమ్మం జిల్లా మీద పాట చేస్తే వెంకయ్య నాయుడు గారు వచ్చి రిలీజ్ చేశారు. అన్నాడు నవ్విన నా గురించి చాలా 2 మాటలు చాలా అద్భుతంగా చెప్పారు ఖమ్మంలో రీసెంట్గా. చెప్తాను ఏంటంటే మంచి చేసే వాళ్ళని ఎవరైనా గుర్తిస్తారు. నేను చేసేది మంచి వేమన పద్యాలు అనేది భవిష్యత్ తరాలకు అందించాలి. ఈ భవిష్యత్ తరాలకి నీతి వాక్యాలు. ఇప్పుడు ఇందాక పాడాను నేను, ఆ పద్యం వింటే ఎంత మనం ఒక చిన్నపిల్లోడు ఇందాక అన్నాం చూడు, చిన్నపిల్లోళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు, ఏది నచ్చితే అదే పాటిస్తారు. ఏ పద్యాలు చిన్నపిల్లలకి వినిపిస్తే స్కూళ్ళల్లో. నేను అదే అడగబోతున్నా, ఇవాళ మీరు పొందుకున్న ఆ స్ఫూర్తితోని ఈ పద్యాలన్నింటినీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవటమా లేదా ఇంకేదన్నా డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకుపోయి ఇవన్నీ కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లో డిస్ప్లే చేసే విధంగా మీరు ఏమన్నా చొరవ తీసుకోవాలి? నేనేం చేస్తున్నానంటే ఈ 5,000 పద్యాలు దాదాపుగా ఎన్నైతే ఉన్నాయో అన్ని నేను మొత్తం పాడిన తర్వాత గవర్నమెంట్కి అప్లై చేస్తా. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్కి అప్లై చేసి ఈ జనాల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు నేను మొన్న వెంకయ్యనాయుడు గారితో రిలీజ్ చేయించాను. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వారిని కూడా అడుగుతున్నాను. ఆల్రెడీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారితోనే వాళ్ళతో రిలీజ్ చేయించడం అనేది ఎందుకు అంటే ప్రజలకు ప్రభావితం. ఒక ముఖ్యమైన వ్యక్తులు దాన్ని రిలీజ్ చేయటం వల్ల ప్రజలు ఎక్కువ మంది దాని మీద ఇన్స్పైర్ అవుతారు. అంతే తప్ప దానివల్ల ఇదేం కాదు. ఇప్పుడు నేను చేసి యూట్యూబ్లో 1000 పద్యాలు నా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. చూసేవాళ్ళు చూస్తుంటారు, షేర్ చేస్తుంటారు. చాలామంది అనుకుంటారు ఈ స్పీడ్ కాలంలో షార్ట్స్ చూస్తుంటారు, లేకపోతే 3 నిమిషాల కంటే ఎక్కువ చూడరు అని. చాలా తప్పది. ఈ సందర్భంగా చెప్తాను. నేను వేమన పద్యాలు 6 గంటల నిడివి కల్ల పద్యాలు 532 పద్యాలు మీరు చూడండి. ఒకే ఎపిసోడ్ లాగేస్తే ఇప్పటికీ 40,000 మంది 42,000 మంది చూశారు. అదే 1 నుంచి 3,300 పద్యాలు 320 పద్యాలు వేశాను. అది 3,50,000 మంది చూశారు. అంటే అదొక 3 గంటల నిడివి ఉంటుంది, 3-3.5 గంటలు. ఇది 6 గంటల నిడివి ఉంటుంది. మరి ఎందుకు చూశారు?
దాంట్లో మంచి ఉంది కాబట్టి చూస్తాను. నేను ఎవరినో చూడమని చెప్పలేదు, తెలిసినంతవరకు చేయను. ఎందుకంటే మంచి అనేది వాడు గుర్తించాలి. కొంతమంది స్నేహితులు పంపిస్తాను, ఫేస్బుక్లో పెడతాను, షేర్ చేస్తాను, కానీ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ అదే మాటకు ముందు మాట వెనక సబ్స్క్రైబ్ చేయండి, అది చేయండి అంటారు. అదేంటంటే వాళ్ళ స్వార్థం ఉంటుంది. నేను అనేది ఏంటంటే వాళ్ళ ఛానల్ డెవలప్, అది వాళ్ళ విజన్, వాళ్ళ తప్పుపట్టడం. కానీ నేనేందంటే ఈ సమాజానికి నేను అంతో ఎంతో ఈ పద్యాలను అందిస్తున్నాను. వినేవాళ్ళు ఖచ్చితంగా వింటారు. ఇప్పుడు ఈ పద్యాలను వినేవాళ్ళు మేధావర్గం, ఆలోచనాపరులు, చైతన్యవంతమైన ఆలోచన విధానం ఉన్న వాళ్ళు చాలా ఇష్టపడతారు. నన్ను ఎంతమంది మేధావులు, ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఫోన్ చేసి ఎంత గొప్ప పని చేస్తున్నామో అన్నవైతే అసలు అంటే ఏమి ఆశించకుండా దీన్ని ఇంత ముందు తీసుకెళ్ళావు, 1000 పద్యాలు పాడటం ఏంటి? చాలామంది నా స్నేహితులు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సంగీత దర్శకులు, గాయకులు నాతో అన్నమాట, అన్న నేను 70 పద్యాలు పాడానన్నా, అవి ముందు తీసుకురాలేకపోయినా. ఒక ఆయన 50 పద్యాలు పాడినన్నా, నేను నా దగ్గర పెద్ద పుస్తకం ఉందన్నా. అంటే వాళ్ళ పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. వాళ్ళు చేయాలని ప్రయత్నం చేసి నేను అప్రిషియేట్ చేయాలి. నేను మొన్న కూడా అన్నా నా స్నేహితుడికి, మళ్ళీ మీరు కూడా స్టార్ట్ చేయండి, మీరు కూడా పాడండి, 10 మంది పాడితే దానికి జనాల్లోకి వెళ్తుంది అని. అంటే ఇప్పుడు నా అంత ఇంట్రెస్ట్ లేదు, మీరు ఆల్రెడీ 1000 పద్యాలు దాటిపోయారు అంటే ఇక్కడ కాంపిటీషన్ కాదు, మనం ఎంతమందిని చైతన్యం చేసాం, ఎంతమంది ఆలోచింప చేసాం అనేది ఇంపార్టెంట్. ఇది కాంపిటీషన్ కాదు కదా. నాకేమన్నా నేను బ్రాండ్ అంబాసిడర్ నా వేమన పద్యాలకి కాదు కదా. ఎవరైనా పాడొచ్చు, ఎవరైనా చేస్తే 10 మందికి తెలుస్తుంది. అంటే సమాజం బాగుపడటం కోసం ఇప్పుడు వనజీవి రామయ్య గారు 1,50,00,000 మొక్కలు నాటిన తర్వాత ఎంతో ఇన్స్పిరేషన్తో చాలామంది నాటుతున్నారు. ఇప్పుడు మేము ఈ సినిమా క్రమంలో తిరుగుతున్నాం, అన్ని జిల్లాలు తిరిగి షూటింగ్ చేసినప్పుడు చిన్న చిన్న పిల్లలు, మేము ఇన్ని 1,00,000 మొక్కలు నాటామండి, మేము 50,000 మొక్కలు నాటామని నేను చూపిస్తుంటే ఆశ్చర్యపోయి నేను. ఆ ప్రతి ఓళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ ఎవరు? వనజీవి రామయ్య. ఆయన గొప్ప పునాది వేసిపోయింది కదా, ఇన్స్పిరేషన్ కదా. అంటే అది కావాలా. ఇప్పుడు నా పద్యాలు విన్న తర్వాత రేపు చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా పాడితే మంచిది కదా. ఇంకొక 2 పద్యాలు సార్, మన విశ్వం టీవీ ప్రేక్షకుల కోసం కూడా ఇంకొక 2 పద్యాలు. అల్ప బుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవాని నెల్ల తొలగా కొట్టు, చెప్పు తినే కుక్క చెరుకు తీ పెరుగునా, విశ్వదాభిరామ వినురవేమ, ఎలకతోలు తెచ్చి ఎన్నాళ్ళు నుతికినా, నలుపు నలుపే గాని తెలుపు కాదు, ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా, ఎలకతోలు తెచ్చి ఏడాది నుతికినా, నలుపు నలుపే కాదు తెలుపు రాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టినా పలుకునా, విశ్వదాభిరామ వినురవేమ. ఇలా అనేకమైనటువంటి 1000 పద్యాలు ఈ రోజుకి పాడే తాత్పర్యంతో సహా ఉంది. బల్లేపల్లి మోహన్ అనే యూట్యూబ్ ఛానల్లో మీ పిల్లలకి వినిపించండి, మీరు వినండి. నేను ప్రతి సాటర్డే ఒక ఎపిసోడ్ 7 పద్యాలు, అది ఉత్తర పెట్టలే, 7 పద్యాలు ఎందుకు పెట్టాను ఒకళ్ళు అడిగి చెప్పాను. 7 స్వరాలు, 7 వండర్స్, 7 కొండలు, 7 వండర్స్. ఇలా ఆలోచించి 7కు ఒక ప్రాధాన్యత ఉందని 7 పద్యాలను పెట్టి 7 ఇంటూ ఈ రోజుకి 110 ఎపిసోడ్ దాకా, 108, 119 పద్యం ఎపిసోడ్ రిలీజ్ చేసిన. అంటే ఒక పార్ట్ 7 పద్యాలు. ఓకే, ఇలా ప్రయాణం సాగుతుంది. ఎంతవరకు పోయిందో చూద్దాం. అయ్యేంతవరకు నా దగ్గర 5,000 పద్యాలు రెడీగా ఉన్నాయి. సహజమైనంతవరకు నాకు చేతనైనంతవరకు సమాజానికి అందించాలి. ఎందుకంటే ఎవడు ఈ భూమి మీద భూమిని పట్టుకొని ఉండడు, ఎవరైనా చనిపోవాల్సింది అనివార్యం. అది అంటే మనం ఈ భూమి మీద ఇంత అద్భుతమైన మనం ఇక్కడ బ్రతుకుతున్నప్పుడు దీనికి ఏదో ఒకటి అందించిపోవాలనేది నా మెయిన్ ఎజెండా. నిజంగా ఇదే కదా కావాల్సింది నేటి సమాజానికి కానీ రాబోయే భావితరాలకు కానీ ఇవే కదా. ఈ రోజున్న పరిస్థితులు ఏంటంటే స్వార్థం మనిషి దగ్గర విలయతాండం ఆడుతుంది. స్నేహితుడిని అన్నని, తమ్ముడు అన్నని, స్నేహితుడిని ఎవడు నమ్మే పరిస్థితుల్లో లేదు, నమ్మకాలే లేకుండా పోయింది. ఎందుకు అంటే వీళ్ళకి నీతి నియమాలు
స్కూళ్ళలో నేర్పకపోవటం, వేమన పద్యాలు లాంటి చిన్నపిల్లలకి వాళ్ళ మనసుల్లో నాటక పోలేదు కాబట్టి, నాన్న నువ్వు బీటెక్ చదువు, నువ్వు నీకు ఎంత ప్యాకేజ్ వస్తుంది, నాన్న నువ్వు డాక్టర్ బాబు నీకు 4 కోట్లు పెట్టి 5 కోట్లు పెట్టి నేను, లేకపోతే గవర్నమెంట్ ఏదో తెచ్చి నీకు హాస్పిటల్ కడతా, నువ్వు 100 కోట్లు పెట్టి హాస్పిటల్ పెడితే 1000 కోట్లు సంపాదించాలి నువ్వు అని చెప్తారు తల్లిదండ్రులు. అది చాలా తప్పు. తల్లిదండ్రులు మీ పిల్లల్ని పెంచేటప్పుడు ఒకటే చెప్తాను నేను, వాళ్ళకి నీతి వాక్యాలు, ప్రేమించడం, అమ్మ నాన్న తాత ముత్తాతలు వాళ్ళ గొప్పతనం గురించి వాళ్ళ గురించి చెప్పండి, మీ పక్కోళ్ళ గురించి చెప్పండి. అది చాలా. నేను మా పిల్లలకి ఏం చెప్తా, స్కూల్కి పోయినప్పుడు వాళ్ళు మార్కులు ఎన్ని అన్నాడు, మా వాడికి 2 మంచి మాటలు చెప్పండి మేడం అంటే, మీరు వచ్చినప్పుడల్లా ఇదే చెప్తారు సార్, మీరు పిల్లల గురించి అడగరు, వాళ్ళ చదువు గురించి అంటే మీరు చెప్తారు కదా, మీ దగ్గర పంపించిందే చదువు కోసం కదా, మళ్ళీ చదువు గురించి ఎట్లా చదువుతున్నా మా అడగొద్దు కదా, మీకు గొప్ప చెప్పాము. వాళ్ళకి 4 నీతి వాక్యాలు చెప్పండి. అమ్మ నాన్న గురువు దైవం వీళ్ళందరూ కూడా గౌరవించడానికి నేర్పండి. ఇది అద్భుతమైన మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు దీనికి ఏదో ఒకటి అందించాలి, మావాడు అలా తయారవ్వాలమ్మా మీరు చెప్పండి అని చెప్తా. మేడం ఆశ్చర్యపోతారు చాలామంది నేను చెప్పేది ఏదో టీవీల ముందు చెప్తారు అని అనుకుంటారు, కానీ బయట కూడా ఇదే అండి. అట్లా నేను ఏదో కంకణం కట్టుకొని మొత్తం కాదు, నా బతుకుని నేను బతుక్కుంటున్నాయి. ఇప్పుడు నేనేమంటే చాలామంది చెప్పేది ఏంటంటే, మీ నాన్న 1000 కోట్లు సంపాదిస్తే దాన్ని 2000 కోట్లు ఎట్ట చేయాలా, 2000 కోట్లు ఉంటే 3000 కోట్లు ఎట్ట చేయాలని జీవితాన్ని, జీవిత సాఫల్యాన్ని, జీవితాన్ని ఆస్వాదించుకుంటూ బతుకుతున్నారు చాలామంది. పొద్దున లేస్తే పరుగుల జీవితం. ఎందుకు అంటే నీ జీవితాన్ని చక్కగా కూర్చొని ఇంట్లో ఉప్మా చేస్తే తిను, దాన్ని ఆస్వాదించు. ఆ తర్వాత నీ పని నువ్వు చేయొద్దు, దాంట్లో సోమరిపోతులా ఉండమంటలే. స్నేహితులు వస్తారు, 4 మాటలు మాట్లాడు, అరే నాకు పని ఉందని వెళ్ళిపోతుంటాడు, రేపు సాయంత్రం కలుద్దాం అంటాడు, సాయంత్రం ఫోన్ చేస్తే రేపు బిజీ, ఈరోజు కుదరలేదు. అది కాదు జీవితం. అమ్మ నాన్న అక్క చెల్లె అన్న తమ్ముడు స్నేహితులు అందరితో కలగలిపి. ఇప్పుడు పండగలు ఎందుకు పెట్టారు? అందరు కలుసుకోవడానికి. ఎందుకు కలుసుకోవాలి? సంస్కృతిని గుర్తు చేసుకోవడానికి. కలిసినప్పుడు నీకు పులకించే, నీ మనసు ఎంత పులకించుద్దంటే, మా పెద్దమ్మ వచ్చింది, మా పెద్దనాన్న వచ్చిండు, మా బాబాయ్ వచ్చిండు, బాబాయ్ పిల్లలు ఏం చేస్తుండ్రు, వాడిని నా దగ్గర పంపి నేను ఇది చేస్తాను. ఇవాళ ఏమైంది, వాట్సాప్లోనే రేపు ఫంక్షన్ ఉంది రండి అంటాడు, వాడు వాట్సాప్లో శుభాకాంక్షలు చెప్తాడు, అయిపోయి. అది కదా జీవితం. ఇదా నీ జీవితాన్ని ఆస్వాది. నేనేమంటే పని చేసేవాడు రోజు భర్త భార్యలు కష్టపడి పొద్దున్నే పోయి పని చేసుకొని సాయంత్రం వచ్చి కూరగాయలు బియ్యం కొనుక్కొచ్చుకొని ఇద్దరు కూర్చొని వండుకొని తిని సాయంత్రం హ్యాపీగా కూర్చొని చుట్టాలు వచ్చిన వాడు వాళ్ళకి ఇంత పెట్టి హాయిగా పడుకొని వాళ్ళు ఆస్వాదిస్తారు జీవితాన్ని. ఆడది కదా గొప్ప జీవితం, మనది కాదు. నీకు ఎన్ని కార్లు ఉన్నాయి, ఇవాళ కొన్న కారు రేపు ఓల్డ్ అయితే ఇంకో కారు కొనాలని తాపత్రం, ఈ ఇల్లు బాగలేదు 4 సంవత్సరాలు ఉంటే ఇల్లు మారుద్దాం అనుకుంటున్నా అంటారు. ఇదా జీవితం? ఉండటానికి తినడానికి పడుకోవటానికి కాదు జీవితం. జీవితాన్ని ఆస్వాదించాలని నేను ఈ సమాజానికి తెలియజేస్తున్నాను. ఆస్వాదించండి. జీవితంలోకి వెళ్తే మీకు తెలుస్తుంది జీవితం వాల్యూ. నిజంగా మీ అనుభవంలో నుంచి వచ్చిన మాటలు కాబట్టి ఖచ్చితంగా వాటిని పాటించాలని చెప్పేసి నేను కూడా కోరుతా ఉన్నా. మీరు అనుకున్న లక్ష్యం ఏదైతే ఉన్నదో 1000 పద్యాలు కాస్త 5000 వరకు ఖచ్చితంగా వెళ్ళాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. ఫైనల్గా ఇంకొక ప్రశ్న, తెలంగాణ వచ్చిన తర్వాత, అంటే తెలంగాణ రాకముందు నుంచి కూడా మీరు ఆ ఉద్యమం చూసిరు, ఆ పరిస్థితులన్నింటినీ కూడా చూసిరు. తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో సాంస్కృతిక తెలంగాణ ఎట్లా ఉన్నది, అంటే రాజకీయంగా సామాజికంగా పక్కన పెడదాము, సాంస్కృతికంగా మీరు చూసినటువంటి డిఫరెన్సెస్ ఏంటి అంటే చెప్తారు? అంటే సాంస్కృతిక ఉద్యమంలో చేసిన వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి కాబట్టి గత గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగాలు, అది మనం ఏ కోణంలో చూస్తామా అనేది సెకండరీ. చాలామంది ఏంటంటే ఏదో చెప్తుంటారు కదా, మీకు తెలుసు, కానీ అది మంచి పనే. కళాకారులని గుర్తించి వాళ్ళకు ఉద్యోగాన్ని ఇవ్వటం అనేది మంచి పరిణామం. అది ఈ గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేసి మొన్న ఏదో వాళ్ళకి ఉద్యోగాలు పెంపొందించడం వాళ్ళకి ఏది పర్మనెంట్ చేయాలనే ఆలోచనతో ఈ గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి నిజంగా మంచి పరిణామం కళాకారులకి. ఎందుకంటే వాళ్ళు కాలు గజ్జ కట్టి డబ్బు కొట్టి తినక ఒంట్లో ఉండే భార్య పిల్లలను వదిలేసి ఉద్యమం కోసం తిరిగిన చాలామంది కళాకారులు, వాళ్ళందరూ కూడా ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ పోయి పాట పాడితే ఇప్పుడు 1000 రూపాయలు 2000 ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, ఒక గౌరవప్రదమైన వేతనం ఉంది కదా, అది కదా రెస్పెక్ట్. తర్వాత అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి ఆ జీవోని బట్టి ఏమన్నా పెంపొందింపజేస్తే సంతోషం. ఇంకొంచెం వాళ్ళకి చేస్తే ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ పథకాలే ఇప్పుడు నిజాయితీ ఈ గవర్నమెంట్ ఉంది. ఈ గవర్నమెంట్ ఏంటంటే ఉచిత పథకాలు కొన్ని పెట్టుకున్నారు, వాటిని ప్రజల్లోకి ప్రచారం చేయడానికి ఒక సాధనం కావాలిగా. అది నిజాయితీగా కళాకారులు ఒక ఊరికి వెళ్ళి ప్రచారం చేస్తే అది ప్రజల్లోకి వెళ్ళే విధానం వేరు, మన టీవీల ముందు కూర్చొని మాట్లాడేది వేరు. ఎందుకంటే ప్రతి టీవీ కూడా
అంటే ప్రచారం చేస్తుంటారు, కానీ కొంతమంది నెగిటివ్ చేస్తారు, కొంతమంది పాజిటివ్ చేస్తారు, వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తుంటారు. కానీ గవర్నమెంట్ తరపు నుంచి గవర్నమెంట్ కార్యక్రమాలు అనేది కళాకారుల ద్వారానే బాగా వెళ్తాయి కాబట్టి. ఎందుకంటే గతంలో మనం చూసాము, మన ఊర్లలో వచ్చి భాగవతాలు వేసేవాడు, నాటకాలు వేసేవాడు. అవన్నీ కూడా మనం ఎంత ఈ రోజు కూడా మనకి మనసులో ఉంటాయి. అవి ఎంత అద్భుతంగా ఉన్నాయి. అట్నే లైవ్ మన కళాకారులు ఊరికెళ్ళి ఊర్లో 10 మంది ముందు పాట రూపంలోనో పద్యం రూపంలోనో చెప్పితే అది మనసు హత్తుకుంటది కాబట్టి అది మంచి కార్యక్రమం. అంటే ఫైనల్ గా మీరు అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉన్నదో, వేమన పద్యాలు కావచ్చు, మీరు ఇప్పుడు సామాజికంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కావచ్చు, వీటన్నిటికి కూడా ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా ఉండాలి, ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా మీరు చేస్తున్న ప్రయత్నం ఫలించి మీరు ఇంకొక మంచి పొజిషన్లో ఉండి అనేక మంది కంటే మీ పరిమితికి మించి ఆ పదవి ద్వారా చేయాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. నాకు అలాంటి అవకాశం వస్తే ఫస్ట్ నీతోనే మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను. థ్యాంక్ యూ అన్న. మరొకసారి విశ్వం టీవీ తరఫున మీకు ధన్యవాదాలు. విశ్వ టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు. ఎందుకంటే నన్ను పిలిచి ఇన్ని విషయాలు నా మనసులో ఉన్న ఎన్ని కూడా ఓపికతోటి మీరందరూ అడిగి నన్ను ఈ ప్రజలకు తెలియజేసినందుకు నిజంగా మీ అందరికీ నేను రుణపడి ఉంటా. నాకేదైనా అవకాశం ఇస్తే ఫస్ట్ తమ్ముడు మీకే నేను మీతోనే ఇంటర్వ్యూ చేస్తాను. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఇది మరి బల్లేపల్లి మోహన్ అన్నతో ఇంటర్వ్యూ. చాలా విషయాలు ప్రస్తావనకు వచ్చినవి, వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలు కావచ్చు, ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు కావచ్చు, చేసిన ప్రయత్నాలు కావచ్చు, సో చేయబోతున్నటువంటి లక్ష్యాన్ని చేరుకున్నటువంటి విషయాల్లో ఆయన పడుతున్నటువంటి ఇబ్బంది కావచ్చు, వీటన్నిటి కూడా మనము మాట్లాడినాము, డిస్కస్ చేసినాము. సో వీటన్నిటికీ ప్రభుత్వం కూడా కొంత తోడును అందిస్తే ఇంకా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అవి ఆయన కోసం కాదు, ముఖ్యంగా ప్రజలకు, సమాజానికి, విద్యార్థులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను ఆయన ముందేసుకొని చేస్తూ ఉన్నాడు. సో మరొకసారి ఈ సందర్భంగా వనజీవి రామయ్య బయోపిక్ సినిమాకి వారు చేసిన కృషికి గాను గద్దర్ అవార్డు రావడం కూడా ఒక శుభ పరిణామమే. మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.